అంటే ఎంతసేపు అయినా కూర్చోగలం. ఓపిక ఉంటుందా? ఉంటుంది. తలా 1 కిలో బంగారం ఇస్తామంటే ఎన్ని గంటలు కూర్చుంటాం? వాళ్ళు తొందరగా స్పందిస్తారు బంగారం అనగానే. ఆ, ఆ? 1 తులం. ఓ లేదండి. నిత్య జీవం యొక్క విలువ అర్థం కాక వెళ్ళిపోతారు. అర్థం కాక. దీనికి సంబంధించిన పాఠం రేపు చెప్తాను. ఎక్కడ? మీ ఇష్టం, మరి నాకు తెలీదు. అంటే నేనెప్పుడు నేను చేసిన తప్పు ఎక్కడైనా ఉంటే తెలుసుకోవడానికి, దిద్దుకోవడానికి ప్రయత్నం చేస్తాను. క్రీస్తును నమ్మిన వారిని సౌలు హింసించను అంటే వ్యాకరణము బాగుంటుంది. ఏముండాలి? వ్యాకరణము. వ్యాకరణం లేకుండా చదివితే వ్యాకరణము లేకుండా చదివితే భాషకు వ్యాకరణం చాలా చాలా ముఖ్యమైనది, అవసరం. బ్రదర్, మీరు ఇక్కడ చాలా కుర్చీలు ఖాళీలుగా ఉన్నాయి, దయచేసి ముందుకు వచ్చేయండి వెనకుండేవాళ్ళు, దయచేసి ప్లీజ్. అంటే ఏమో నాకు అలవాటు అయిపోయింది, ముందుండే కుర్చీలు ఖాళీగా కనబడకూడదు. ఎందుకంటే తక్కువ మంది ఉన్నాం, దగ్గర ఉంటే ఐ కాంటాక్ట్ ఉంటుంది, కాన్సన్ట్రేట్ చేసే అవకాశం ఉంటుంది. ముందుకు వచ్చేయండి వెనకుండే సోదరులు. ఇంకా ఈ పక్క కుర్చీలు ఉన్నాయి, ఈ ప్రక్క కుర్చీలు ఉన్నాయి. కూర్చోవచ్చు. దాట్స్ గుడ్ గుడ్ గుడ్. అమ్మ, ఇటు కూడా కుర్చీలు ఉన్నాయి అనుకుంటాను ఖాళీగా. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ వందనాలండి. విశ్వాసం గల దేవుని కుమారులు దేన్ని సంపాదించాలి, లేక ఎవరిని సంపాదించాలి? ప్రశ్నించుకుంటామా? అలాగా నేను క్రీస్తుని సంపాదిస్తున్నానా అని ప్రశ్నించుకుంటామా? ప్రార్థనకు వెళ్తున్నాం, క్రియ సంఘంలో సభ్యులు ఉన్నాం, చాలదా? ప్రతి ఆదివారం వెళ్తున్నావుగా, ప్రతి ఆదివారం రాత్రి భోజనంలో పాలు పంచుకుంటున్నాం కదా, చాలుగా. క్రీస్తుకు కలిగిన సంపూర్ణతకు అంటే ఏమిటి? మనం చదివేస్తాం, మనకు చాలా వచనాలు తెలుసు, చాలా, అది సమయానుకూలంగా వాడతాం ఆ వచనాలు మిగతా వారితో మాట్లాడినప్పుడు. కానీ ఆ వచనం ఏమంటుందా అన్న దాన్ని పరిశీలించడానికి ప్రయత్నం చేయము. మనలో ఉండే లోపం అది, మనం దిద్దుకోవచ్చు. వెరీ సింపుల్. ఎలాగా? ఆ వచనంలో ఏం చెప్తున్నాడో అది చూడాలి. అది చూడకుండా అలా చదివేసి వెళ్ళిపోతే మనం ప్రయోజనం ఎక్కువగా పొందలేము. పరిశీలించాలి. ఉదాహరణకి ఉదయం ఒకటి చెప్పాను, దేవుడు తన కుమారుని పంపించాడు అని. పంపించిన తర్వాత కుమారుడా, పంపించక ముందు కుమారుడా? తన కుమారుని పంపించాడు అంటే అంతే. దట్స్ సాల్వ్ ద ప్రాబ్లం. హాఫ్ ఎన్ నాలెడ్జ్ అని అన్నాను అందుకే. అంటే ఏమి మరి తెలీదు, వాడు కూడా పనిచేస్తూ ఉంటాడు. ప్రశాంతం ఉండే ప్రాంతంలో చిచ్చు పెట్టాలి అని అనుకుంటూ ఉంటాడు. ఇశ్రాయేలీలు ధర్మశాస్త్రాన్ని పొందారు, కానీ పాటించిన వ్యక్తి ఎవరు? సౌలు పాటిస్తూ ఉన్నాడు. దైవ దూషణ చేసిన వారిని ఏం చేశాడు? చంపించాడు, హింసించాడు, బాధ పెట్టాడు. యేసుప్రభుకు తెలీదు అని యేసుప్రభుకు చెప్పిన వ్యక్తి ఎవరు? అననీయ చెప్పాడు. అక్కడ యెరూషలేములో చాలామందిని హింసిస్తున్నాడు, నీ పేరు కలిగిన అందరినీ బాధపడుతున్నాడు, ఇక్కడికి కూడా అందుకే వస్తున్నాడు అంటే అలాంటి వాళ్ళకి సాయం చేయాలా?
కళ్ళు ఇవ్వాలి, కళ్ళు పోయాయి. నన్ను తిట్టిన వాళ్ళు కళ్ళు పోతే, కాళ్ళు విరిగిపోతే ఏమనిపిస్తుంది? నన్ను హింసించిన వారికి కాలు చేతులు విరిగిపోతే ఏమంటాము? నేను అన్నాను చేసిన తప్పును ఒప్పుకోవడానికి సిగ్గుపడవలసిన పని లేదు. చేసినందుకు సిగ్గుపడాలి తప్ప ఒప్పుకోవడానికి, చెప్పడానికి ఒప్పుకోమని దేవుడు అన్నాడు. ఒప్పుకోవడానికి సిగ్గుపడే వ్యక్తి అవకాశం దొరికినప్పుడు తిరిగి మరలా ఇంకోసారి చేస్తాడు, చేసే ప్రమాదము ఉంది. ఒప్పుకుంటే బహుశా ఆ శాతము, ఒత్తిడి, తీవ్రత తగ్గుతుంది. ఆ మధ్యన ఎప్పుడు అంటే డేట్ గుర్తులేదు, ఒరిస్సాలో ఒక మిషనరీ వాళ్ళ ఫ్యామిలీని, కొడుకుల్ని జీప్లో పడుకుంటే రాత్రిపూట ఒరిస్సాలో పెట్రోల్ పోసి కాల్ చేశారు. మీరు వినే ఉంటారు, విన్నారు కదా? గ్రామ్ పేర్లు గుర్తులేదు, రైట్. సంఘటన మాత్రం గుర్తుంది. నేను నా తప్పుల గురించి చెప్తున్నాను. మీ బలహీనతల గురించి చెప్తారో లేదో నాకు తెలీదు. మీ ఫ్రెండ్స్కు, నమ్మదగిన వ్యక్తికి చెప్పొచ్చేమో. ఆ సంవత్సరమే ఒరిస్సా మీద భయంకరమైన తుఫాన్ వచ్చింది. కొన్ని వేల మంది చనిపోయారు. నేనే అన్నాను, దేవుని బిడ్డల్ని అలాగ వాళ్ళు హింసిస్తే దేవుడు చర్య తీసుకోకుండా ఉంటాడా? నేనన్నాను, ఎవరి సంగతి కాదు. అంటే నా గుణం ఎలాంటిదో పురుషులు ఎవరు చెప్తారు? కాదు కాదు, రైట్, ఎవరో చెప్పారు. ప్రతీకారము, పగ. సిలువ వేసిన వారితో యేసుప్రభు ఏమన్నాడు? సిలువ వేసిన వారిని గూర్చి యేసుప్రభు ఏమన్నాడు? అంటే నన్ను బాధ పెట్టిన వారికి కూడా ఏది జరగకూడదు? ఎప్పుడైనా మీ ఆయన తిడితే కాదు కాదు, ఒకటి జ్ఞాపకం వచ్చింది. నేను బైబిల్ ట్రైనింగ్ అవుతున్నప్పుడు 55 సంవత్సరాల కిందట, మీలో చాలామంది పుట్టి ఉంటారు అప్పుడు, 55 సంవత్సరాల కిందట బైబిల్ ట్రైనింగ్లో మా టీచర్ గారు చెప్పిన మాట ఏమిటి అంటే, భార్య ప్రార్థనకి వెళ్ళేదట, భర్త అన్యుడు, బాగా హింసించేవాడు, తన్నేవాడు, ప్రార్థనకి వెళ్ళొద్దు అని టీచర్ చెప్పిన మాటలు. తన్నినప్పుడు కాలు పట్టేదట, చేతులు పట్టేదట, అతనికి ఇష్టమైన ఆహారం తయారు చేసి ఇచ్చేదట, చాలా ప్రేమగా, చాలాసార్లు. అదేంటి, నేను తంతే ఇంకా ప్రేమిస్తుందేమే, తిడితే అమ్మానిస్తే ఇంకా ప్రేమిస్తుంది. లోకంలో మిగతా స్త్రీలు అలా చేయరు, గొడవ పడతారు, విడాలకి ఇచ్చేస్తారు, అమ్మ నాన్న దగ్గరికి, కన్నవారింటికి వెళ్ళిపోతారు. పోలీస్ స్టేషన్లో రిపోర్ట్ చేసేవాళ్ళు ఉన్నారు. ఇదేంటి ఈమె? ఒకరోజు అడిగాడట, ఏమని? అసలు మిగతా వాళ్ళకు నీకు తేడా కనబడుతుంది ఏమిటి? నువ్వు ఎప్పుడు విసుక్కోవటం లేదు, ముఖం మార్చుకోలేదు, తిట్టినా తన్నినా సరే. యేసుప్రభు పడిన బాధల్లో ఇది ఎన్నో ఉందండి. యేసుప్రభు నమ్మిన వాళ్ళందరికీ దేవుడు ఇలా ఓర్చుకొని, ప్రేమించి, క్షమించే శక్తినిస్తాడు, గుణాలు కలుగజేస్తాడు అని అంటే అతను అన్నాడట, ఏమని? అయితే నేను కూడా ప్రార్థనకు రావచ్చా అని. ఎవరి ప్రవర్తన చూచి? రండి అని అంట. ఒక 2 నెలలు వెళ్ళిన తర్వాత తాను దేవుని కుమారుడుగా మారాడట. సో హింసించే వారి విషయంలో ఎలాగ ఉండాలి? నేను పగ తీర్చుకోనేటట్టుగానే మాట్లాడాను. దేవుని బిడ్డలను వాళ్ళు కాల్చారు కాబట్టి దేవుడు తుఫాన్ తీసుకొచ్చి వాళ్ళని నాశనం చేశాడని నేనే చెప్పాను. కానీ తర్వాత నాకు అర్థమైంది, నాలో ఏ గుణం ఉంది? ప్రతీకార వాంఛ. ఏ గుణము? నాకు హాని చేసిన వారికి ఏం జరగాలని, అది దేవుని గుణము. దేవుని గుణమేనా? భర్త తిడితే ప్రేమగా పరిచయం చేస్తారా? మాట్లాడటం లేదు ఎవరు. మొదటి వేసింది చేయటం లేదు. ఇక్కడ నుండి ఏం చేద్దాం? మీరు చెప్పండి స్త్రీలు, ఏం చేద్దామమ్మా?
నోరు మెదపటం లేదు అంటే అర్థం ఏమిటి? హృదయము ఎక్కడికి వెళ్ళిపోయింది? నిద్రలోకి వెళ్ళిపోయిందేమో. స్త్రీలారా, మీ పవిత్ర మీ భర్తల్లో ఎవరైనా సరే విశ్వాసమునకు లోబడకుండా ఉంటే, అవిశ్వాసి అయి ఉంటే భయముతో కూడిన భయపడతారా? ఇది తంతారానా? ఎందుకు భయపడతారు? చిన్నప్పుడు చదువు నేర్పించిన హెడ్ మాస్టర్ గారు కనబడితే ఏం చేస్తాము? అది గౌరవం అంటారా, భయం అంటారా? భర్త అంటే అంతేనా? వచ్చినప్పుడు అలా లేచి నిలబడతారా? అది మా సంస్కృతి కాదంటారేమో, కానీ నార్త్లో ఆ సంస్కృతి ఉండేది. ఎప్పుడు 60 సంవత్సరాల కిందట. నేను ఒరిస్సా వదిలేసి చాలా కాలం అయింది. ఇప్పుడు ఉందో లేదో కూడా తెలియదు, ఎంతవరకు ఉందో తెలియదు. పురుషుల దగ్గర ఉంటే స్త్రీలు ముసుగేసుకొని లోపల ఉంటారు. వచ్చారు అంటే లేచిపోతారు. అలా గౌరవించి ఆ సంస్కృతి అది. భయముతో కూడిన మీ పవిత్ర ప్రవర్తన అంటే గౌరవము. ప్రవర్తన కూడా భర్త దృష్టికి ఎలా కనబడాలి? మరి పోట్లాడుతుంటే పవిత్రంగా కనబడతారుగా, వాదిస్తూ ఉంటే బాగా బాగా ఆలోచించండి. ఏం చేస్తే సంసారము సంతోషంగా, సమాధానంగా, ఆనందంగా ఉంటుంది అన్నది మీరు ఆలోచించాలి. మీ చేతిలో ఉంది. జ్ఞానవంతురాలు ఏం చేస్తుందమ్మా? అదేనండి కట్టుకోవడం అంటే. పిల్లల గురించి మన సోమవారము హైదరాబాద్లో మాట్లాడాను. దేవుని బిడ్డల్ని పెంచడం ఎట్లా? ఎవరి పిల్లల్ని? కానీ ఎవరి పిల్లలు అనుకుంటాం? పెంచడం రాదనమాట. ఎలా పెంచుతాం? మన పిల్లల్లాగా పెంచుతాం, కానీ ఎవరి పిల్లల్లాగా పెంచము. మంది అనుకుంటే దాని అర్థం ఏమిటి? రౌడీజం అంటే ఏమిటి? రౌడీజం అంటే ఏమిటి? ఏంటమ్మా, అర్థం కాలేదా? తెలీదా? మీ ఇంటి మీదకి ఎవరు రాలేదన్నమాట. తమది కానిది బలవంతంగా లాక్కుంటారా? తన్నేసి లాక్కుంటారా? దాన్ని ఏమంటారు? మరి దేవుని బిడ్డల్ని మన బిడ్డలు అనుకోండి, దాన్ని ఏమనాలి? ఏమనాలి? ఆయన నవ్వుతున్నాడమ్మా. తన కూతుర్లు తన కొడుకు అనుకుంటున్నాడు. ఏమి తోచగా నవ్వుతున్నాడేమో. ఇంతకాలం అనుకుంటూ పెంచావు. బహుమానము కొరకు మనం పెంచుతున్నాం. మనకు తెలీదు, వాస్తవం తెలీదు, గ్రహించటం లేదు. వాళ్ళని దేవుడు కోరినట్టుగా తయారు చేసి దేవునికి అప్పచెప్తే నిత్య జీవము. నా కొడుకు నా కూతురు అన్నట్టుగా పెంచితే వాళ్ళు వెళ్ళరు, మనము వెళ్ళము. ఆఖరిని ఒక మాట అన్నాను హైదరాబాద్లో. ఏమన్నానంటే, వాళ్ళు పరలోకంలోకి చేరే దాని మీదే మనము పరలోకానికి వెళ్ళేది ఆధారపడి ఉంది. ఎవరు చేరితే మనం పరలోకానికి అడుగు పెట్టగలము? ఎవరు మాట్లాడటం లేదు, అర్థం కాలేదు. పిల్లలు పరలోకానికి వెళ్ళగలిగినప్పుడే తల్లిదండ్రులు కూడా అనుమతి ఉంటుంది అని. పిల్లలు వెళ్ళకపోతే, తండ్రులారా మీ పిల్లలకు కోపము రేపక ప్రభు యొక్క బోధలోను. దేవుని బిడ్డలు అనుకుంటామా? దేవుడిచ్చాడు బిడ్డలు అంటాం, కానీ దేవుని బిడ్డలు అంటామా? ఏంటండి, 9 మాసాలు మోసి కంటే మా పిల్లలు కారంటారా మీరు అన్నట్టుగా ఆడవాళ్ళందరూ నా వైపు చూస్తున్నారు. సోదరిమణులు. అమ్మ, మనకు వాక్యం సరిగ్గా అర్థం కాక పిల్లల్ని పెంచవలసిన రీతిలో పెంచడం లేదు. అది సబ్జెక్ట్ కాదు. ఇప్పుడు విశ్వాసం గల దేవుని కుమారులు ఎవరిని సంపాదించుకుంటారు? సంపాదిస్తే ఎవరికి ట్రాన్స్ఫర్ చేస్తారు? చేసామా లేక చేసే పనిలో ఉన్నామా? ట్రాన్స్ఫర్. నేను 10 లక్షల రూపాయలు 10 కోట్ల రూపాయలు సంపాదిస్తే రైట్, పిల్లల పేరున రాస్తాను, లేక పిల్లలకు ఇస్తాను.
నేనేమైనా యేసుక్రీస్తుని సంపాదించానా? ఎవరు మాట్లాడటం లేదు. పోనీ 5% సంపాదించానా? ఆమెకు లేక అతనికి, కొడుకు కానీ కూతురుకు 1% ట్రాన్స్ఫర్ చేయడానికి 5% సంపాదించానా? ఎవరికి ట్రాన్స్ఫర్ ఎవరికి ఆశ చూపాలి? అలా చేస్తామా? ప్రార్థనకి వెళ్తున్నారంటే ప్రార్థనకి వెళ్తున్నారు, బైబిల్ చదువుతున్నారంటే బైబిల్ చదువుతున్నారు. యేసుక్రీస్తును సంపాదించుకుంటున్నారా? నేర్చుకుంటున్నారా? ఆ గుణం అమ్మ కొట్టాడు, కొట్టింది అని అన్నారు పిల్లలు. ఊడ్చుకునే అవకాశం వచ్చింది అని పిల్లలతో అంటామా? ఎవడరా నా కొడుకును కొట్టాడు, నా కూతురుని కొట్టాడు అని వెళ్తామా? నువ్వు చెప్పు తల్లి. పోట్లాడడానికి వెళ్తామా? భాగ్యం అనుకుంటామా? నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి హింసించి అబద్ధముగా మీ మీద చెడ్డ మాటలల్లా పలుకున్నప్పుడు మీరు ఏం చేయాలి? వస్తుందండి సంతోషం? పిల్లల్ని తంతే. వాక్యము అంటే వాస్తవం ఏమిటో అర్థం చేసుకోకుండా వచనాలు తెలుసు మనకు. క్రియ సంఘం వాళ్ళకు వచ్చినంత వచనాలు సందర్భానుసారంగా వచనాలు వాడతారు, మిగతా వాళ్ళకి లేదు అనుకుంటారు. ఆ వచనం ఏం చెబుతుంది, నేను నిజంగా అర్థం చేసుకుని నమ్ముతున్నానా లేదన్న ప్రశ్న ఎవరు వేసుకోవాలి? క్రియ సంఘ సభ్యులు వేసుకోవాలి. మన పిల్లల్ని ఎవరైనా తిడితే ఏమంటాం? వాడు ఏం చేశాడండి? పోట్లాడతామా? మీకు ఏమైనా హాని చేశాడండి అని అడుగుతామా? ఎవరు మాట్లాడటం లేదు. పురుషులు, తండ్రులు పిల్లల్ని తిడితే మా వాళ్ళు ఏమైనా హాని చేశారని అడుగుతామా? మృదువుగా, వినయంగా, గౌరవంగా అడుగుతామండి. ఈయన ఎక్కడ బోధన బాబు ఇది? ఈ బోధను తెస్సలోనిక వాళ్ళు పట్టణంలో ఒక మాట అన్నారు. ఏమని? భూమిని ఇప్పుడు వస్తుంది. తల కిందలు అంటే ఏమిటమ్మా? చేతులతో ఎవరైనా నడుస్తారా? ఈ బోధలాడిది అని నేను చెప్పిన మాట కదా అది. అక్కడ అనుకున్నారు ఈ బోధ విని లోకాన్ని. తెస్సలోనికలకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయంలో చెప్పబడిన మాట అది. భూలోకమును తలకిందులుగా చేసే బోధ ఇక్కడ కూడా వచ్చింది అని. క్రైస్తవ్యాన్ని గురించి ఎవరైనా మాట అంటారా? తలకిందులు అంటే లోకములో కాళ్ళ మీద నడుస్తారు, ఇదేమో దానికి పూర్తిగా వ్యతిరేకమైనది. అంటే ఫిజికల్గా కాదు. కుడి చెంప మీద కొడితే ఏం చేయమన్నాడు యేసు ప్రభు? అది తలకిందులు చేసే బోధ. దెబ్బకు దెబ్బ కాదు, కీడుకు ప్రతి కీడు ఎవరికి. మరేం చేయాలి? ఉదయమే చెప్పాను. ఏం చెప్పాను? ఎవరితో చెప్పాను? నేను మేలు చేత నీలో ఉండే కీడు, ఆ వ్యక్తిలో ఉండే కీడును మీరిద్దరు ఫ్రెండ్స్ అయిపోవాలి. నిన్ను తిట్టిన వాళ్ళు నీతో ఏం చేయాలి? ఫ్రెండ్స్గా ఉంటే సమాధానమా? విరోధిగా ఉంటే సమాధానమా? మరి ఫ్రెండ్స్గా ఉండాలి అంటే ఏది తగ్గించుకోవాలి? ఉదయం చెప్పుకున్నాం. ఎక్కువగా ఇక్కడే వినబడుతుంది, అక్కడ మాట్లాడటం లేదు ఎవరు. అందుకే నేను అటు వెళ్ళిపోతున్నాను. ఏ తగ్గించుకోవాలి? ఫ్రెండ్షిప్ చేయాలంటే తిట్టే వాళ్ళతో. అహం తగ్గించుకోవాలి. నన్ను నేను తగ్గించుకోవాలి, అహాన్ని వదిలేయాలి. అహం అంటే మనకు చాలా ఇష్టం కదా. ఎంత ఇష్టం? వాడు మాట్లాడిపోతే నేను ఎందుకు మాట్లాడాలి? వాళ్ళు మా ఇంటికి రాకపోతే వాళ్ళ ఇంటికి నేను ఎందుకు వెళ్ళాలి? ఎంత అక్కైనా చెల్లైనా సరే వస్తుంది అది. స్త్రీలు ఎన్ని టన్నులు ఉంటాయి? దురభిమాన పాపములో నన్ను పడకుండా కాపాడు. 19వ కీర్తన 13వ వచనంలో చెప్పాడు. 119వ కీర్తన 133వ వచనంలో ఏ పాపమును నన్ను ఏలనీయకుము. నాయన నువ్వు కనికరిస్తే ఏ పాపం నన్ను ఏలదు, అంటే నన్ను బలపరుస్తావు. నువ్వు కనికరించకపోతాయి ఏ పాపమైనా నన్ను ఏలుతుంది. నీకు వ్యతిరేకంగా నేను ప్రవర్తిస్తాను, వ్యవహరిస్తాను, మాట్లాడతాను అని. ఎవరి సహాయం కావాలి? ఎస్, ఓకే. సౌలు
ధర్మశాస్త్రాన్ని పాటిస్తూ ఉన్నాడు, ఆనందిస్తూ ఉన్నాడు. అతని అభిప్రాయం అది. యేసుక్రీస్తు దేవుని కుమారుడు అంటే ఏం చేస్తున్నాడు? చంపించేస్తున్నాడు, చెరసాల్లో వేయిస్తున్నాడు. అతని అభిప్రాయం కూడా ఏమిటి అంటే దేవుడు తాను చేసిన పనులను చూచి ఏం చేస్తాడని? మెచ్చుకుంటాడని, సంతోషిస్తాడని, ఆనందిస్తాడని. కానీ సౌలా సౌలా నన్ను ఎందుకయ్యా హింసిస్తున్నావు అంటే వెంటనే ఏమన్నాడు? ఆ మాటలో ఉండే మహత్వం ఏమిటో నాకు తెలీదు, ఎంత గంభీరంగా యేసు ప్రభు మాట్లాడి ఉంటాడో తెలీదు. నువ్వు ఎవడు ప్రభువా? ప్రభు అన్నాడు, నువ్వు ఎవడు తెలీదు. నువ్వు హింసిస్తున్నా నజరేయుడైన యేసును. యేసు అనేది కామన్ పదం. ఇక్కడ నజరేతు నుండి వెళ్ళినవాడు, అక్కడ పెరిగినవాడు. నజరేయుడైన యేసును దేనిని తంతే నీకు హాని అన్నాడు? మునికోలకు ఎదురు తన్నుట నీకు క్షేమము. నువ్వు వెళ్ళు, నా గురించి ప్రకటించు. నీ పేరు చెప్పిన వాళ్ళందరినీ చంపాను కదా, నేను ప్రకటిస్తే ఎవరు వింటారు? అందుకే అన్యుల దగ్గరికి పంపిస్తాను, వెళ్ళు చెప్పు. యేసుక్రీస్తు జీవితాన్ని గురించి బోధించాడా? జీవితాన్ని గురించి బోధించాడా? ఊరికే కూడుకుని వాటిని గురించి బోధించాడు. కూడుకుని ఆరాధిస్తే చాలు అని. ఇస్రాయేలీలు ఆరాధన చేసేవారు. జీవితాన్ని గురించి పెద్దగా పట్టించుకున్నట్టు ఎక్కడ కనబడదు. కానీ క్రైస్తవ్యము అంటే యేసుక్రీస్తును పోలి జీవించడం, జీవించడానికి కృషి చేయడం. క్రీస్తు కలిగిన సంపూర్ణతకు సమానమైన క్రీస్తు ప్రభు ఎన్ని విషయాల్లో సంపూర్ణుడు? అన్నీ కాదు, అది జనరల్. పురుషులు ఒకటి చెప్తే స్త్రీలు ఒకటి చెప్తారు. ముందు చెప్పండి మీరు. ప్రేమించడం ఆయన 100% పరిపూర్ణుడు. తండ్రి వీరేమి చేయుచున్నారు, వీరెరుగను కనుక వీరిని. ఇంకో గుణం కూడా అందులో ఉంది, క్షమించడం పరిపూర్ణుడు. ఒక క్షణం, క్షమించడంలో ఎస్. ఈ బ్రదర్కు ఆ సిస్టర్ గారు కూడా చెప్పారు. ఒక్క విషయం, యేసు ప్రభు సర్వజ్ఞుడే కాడా? సర్వజ్ఞుడేనా? జరగబోయేది ఏమిటో తెలుసు కదా ఆయనకి. ఒకరు భోజనాన్ని పిలిచారు, పలకరించలేదు, కనీస మర్యాద చూపలేదు. ఆ విషయం భోజనానికి వెళ్ళకముందే యేసు ప్రభువుకు తెలుసా తెలీదా? కానీ వాళ్ళ ఇంటికి వెళ్ళాడు. మనం వెళ్తామా? తెలిస్తే. ఆయన ఎవరనుకుంటే వెళ్ళాడు, మనం ఎవరు అనుకోము కాబట్టి వెళ్ళము. యేసుక్రీస్తు ఎవరనుకుంటే వెళ్ళగలిగాడు, మనం ఎందుకు వెళ్ళము? ఎవరు అనుకోకపోతే వెళ్ళగలము. దేవుని కుమారుడు అన్న విషయాన్ని మర్చిపోతే వెళ్ళం. ఎలా ప్రేమించాడు, తగ్గించుకున్నాడు, క్షమించాడు, ఓర్చాడు. పరిశుద్ధత అని సోదరులు అన్నారు. పరిశుద్ధత అంటే అది నీతి. పాపం లేనివాడు అంటే ఏమిటి? గల్తీలకు కాదు, ఆదికాండము 6వ అధ్యాయం 5వ వచనంలో ఆ మాట చెప్పబడి ఉంది. ఆదికాండము 6వ అధ్యాయము 5వ వచనం. బైబిల్ చూడాలి. బైబిల్ తెచ్చుకొని నేనేం చెప్తానని వింటూ 2 పనులు చేయాలి. చేతులేమో బైబిల్ తెరుస్తూ ఉండాలి, కళ్ళు బైబిల్ వైపు ఉండాలి, చెవులు నా మాటల వైపు అప్పచెప్పాలి. ఎస్, చదవండి. మైక్ యెహోవా చూచాడు. ఏం చూచాడు? నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు. గొప్పది అన్న మాట సరైన ట్రాన్స్లేషన్ కాదు. అది మంచికి వాడే పదము. గొప్ప అన్నది నీచమైనది అనాలి, నికృష్ట భయంకరమైనది అనాలి. నరుల చెడుతనము భూమి మీద భయంకరమైనది. వారి హృదయం యొక్క తలంపులోని ఊహంతా ఎల్లప్పుడూ కేవలము చెడ్డది. దేవుని అంటే హృదయం ఉంది, హృదయంలో తలంపులు ఊహలు పుడతాయి.
కేవలము, ఎల్లప్పుడూ కేవలము, 2 పదాలు వాడాడు. మనుషులందరి సంగతి అంతే అన్నాడు. వాస్తవమా కాదా? యెహోవా చూచాడు అది. దేవునికి హృదయం ఉందా? ఉందండి. ఎలా చెప్పగలరు? ఆయన యొక్క రూపం 7వ వచనం చదవండి. అది కాండమా 6వ అధ్యాయం 7వ వచనం చదవండి. అప్పుడు యెహోవా 6వ వచనం. తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపము నుండి తన హృదయములో నొచ్చుకొనెను. తన హృదయం అంటే ఎవరి హృదయము? దేవుని హృదయం. ఆయన నొచ్చుకుంటాడా? మనుషుల ప్రవర్తనను చూసి దేవుడు తన హృదయంలో నొచ్చుకున్నాడు. బాధపడి ఉంటాడా? బాధపడ్డాడు కాబట్టి జలప్రళయాన్ని తీసుకొచ్చాడు. బాధపడ్డాడు కాబట్టి జలప్రళయంలో కొట్టుకుని పోకుండా ఉండేటట్లుగా 100 సంవత్సరాలు సువార్త ప్రకటించమని నోవహుతో చెప్పాడు. కానీ ఒక్కరు కూడా మారలేదు. దీర్ఘశాంతం అంటే ఏది? దేవుంది. ఒకసారి 2 సార్లు చెప్తాం, తర్వాత ఏం చెప్తామమ్మా? ఇక చెప్పడం మానేస్తాం. చెప్పడం మానేయడము కొంతమంది, కోపం తెచ్చుకోవడం కొంతమంది. అఫ్కోర్స్ కోపపడితే ఒకవేళ ఎవరికి మాత్రము ఆ అధికారము, హక్కు ఉంది కోపడ్డం. దేవునికి ఎలాగా? ఆయన సృష్టించాడు, నీతి న్యాయమే చేస్తాడు. ఆఖరికి కోపడిన అందులో కూడా దేవుని నీతి మాత్రమే ఉంటుంది. మనుషులతో ఏం చెప్పాడు? కోపపడుడి కానీ, అంటే ఏం చేసే ప్రమాదం ఉంది? కోపం వచ్చినప్పుడు మృదువుగా మాట్లాడతాం కదమ్మా. నీకు బేబీ ఎక్కువ రైజ్ అయింది అంటారు కదా, ఎవరిని అంటారు ఆ మాట? అమ్మా అర్చేవాడిని అంటారు. కరెక్ట్ జవాబమ్మా. ఎప్పుడు అరవలేదుగా మనం. బీపీ పెరిగిందా? అమ్మా బ్రదర్కి ఎప్పుడైనా బీపీ పెరిగిందా? అప్పుడు ఆయన ఒప్పుకుంటున్నాడు, ఇంకా అడిగేది ఎందుకు? నిజం చెప్తున్నాడు, అభినందించాలి. ఎస్ అంటే నవ్విన వాళ్ళందరం ఎప్పుడు అరవలేదా? ఇప్పుడు నవ్వండి. నవ్విన వాళ్ళు ఎప్పుడు అరవలేదా? ఒకే పడవలో ప్రయాణం చేస్తున్నాం. ఒకరిని చూసి ఇంకొకరు ఎలాగా? అందరం ఏ భేదము లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించిన మహిమను పొందలేక అభినందించాలి. ఉంది. అమ్మ దిద్దుకుంటారో లేదో అడుగు ఇంటి దగ్గర. ఇప్పుడు కాదు. ఇప్పుడైతే ఏం చేస్తారండి? దిద్దుకుంటాను అంటారు. ఇంటికి వెళ్ళి అడిగితే చెప్పాలి. ఓకే. క్రీస్తు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత అది ఎలా వస్తుంది? యేసు ప్రభు ఎలా సంపూర్ణుడయ్యాడు? హెబ్రీయులకు రాయబడిన పత్రిక 2వ అధ్యాయం 10వ వచనం. ఎవని నిమిత్తము సమస్తము ఉన్నవో, ఎవని వలన సమస్తము కలుగుచున్నవో, ఆయన అనేకులైన కుమారులను మహిమకు తెచ్చుచుండగా వారి రక్షణకర్తను శ్రమల ద్వారా సంపూర్ణంగా చేయుట ఆయనకు తగును. యేసు ప్రభు ఎలా సంపూర్ణుడయ్యాడు? ఏది వస్తే సంపూర్ణుడయ్యాడు? శ్రమ వస్తే ఏమొస్తుంది? సంపూర్ణ. యేసు ప్రభు శ్రమల ద్వారా దేన్ని నేర్చుకున్నాడు? విధేయత నేర్చుకున్నాడు. అవసరమా? శ్రమల వలన ఏమయ్యాడు? ఏం జరిగింది? సంపూర్ణుడాయను. హెబ్రీ 2:10. శ్రమల ద్వారా ఏం నేర్చుకోగలము? సువార్తికులు శ్రమల ద్వారా ఓర్పండి. ఎగ్జాక్ట్లీ కరెక్ట్.
కాబట్టి ఏది అవసరం మనకు? ఓర్పు శ్రమలో. రోమిలకు రాయబడిన పత్రికలో వెరీ గుడ్ చెప్పమ్మా. 5వ అధ్యాయము 3-4 వచ్చిన. చదవండి. అంతేకాదు ఉమ్, శ్రమ ఓర్పును, ఉమ్. ఓర్పు పరీక్షను, పరీక్ష నిరీక్షణను కలుగజేసినని ఎరిగి శ్రమల యందును అతిశయపడుదుము. అప్పుడప్పుడు ప్రార్థన కుటుంబం పెట్టుకుంటాం కదా, పెట్టుకుంటామా పెట్టుకోమా? అప్పుడప్పుడు. ఎవరు మాట్లాడటం లేదు. పెట్టుకోమా? ఎప్పుడు పెట్టుకోలేదా ప్రార్థన కుటుంబం? ఎప్పుడు ఏ సందర్భాల్లో పెట్టుకుంటాం? అనారోగ్యం నుండి ఆరోగ్యం వచ్చినప్పుడు, అనారోగ్యం నుండి ఆరోగ్యం వచ్చినప్పుడు. గుడ్. ఇంకా ఉద్యోగం వచ్చినప్పుడు, ఉద్యోగము, వివాహమైనప్పుడు, ఆ? వివాహానికి ముందు, రిటైర్ అయినప్పుడు, ఇల్లు మారినప్పుడు, కొత్త ఇల్లు కట్టుకున్నప్పుడు, పిల్లలకు పెళ్ళిళ్ళు జరిగినప్పుడు, ఉద్యోగాలు పిల్లలకు వచ్చినప్పుడు, మనవడు మనవరాలు పుట్టినప్పుడు, ఇంకా పెళ్లి రోజు. అమ్మ మ్యారేజ్ డే ఎప్పుడైనా చేసుకున్నారా? ఇవాళ ఏం కావాలో అది వండేస్తాను అంటదేమో సోదరి. ఎప్పుడు మరవరాంది ఏమిటి అంటే పెళ్లి రోజా, బాప్తిజం రోజా? బాప్తిజం పొందిన రోజున ఎప్పుడైనా ప్రార్థన కుటుంబం పెట్టుకుంటామా? అందరు బాప్తిజం పొందారు, నేను కూడా పొందాను అంతే. అమ్మ పెళ్ళి అపరూపం మీద ఒకసారి కదా చేసుకునేది. శ్రమలు వచ్చినందుకు ఎవరైనా, సల్మాన్ గారు, శ్రమలు వచ్చినందుకు ఎవరైనా ప్రార్థన కుటుంబం పెట్టుకుంటారా? ఎందుకని? పాట మాత్రం పాడుతాం. ఏమని? శ్రమలు సహించే మనసు. అంటే మనసు పడి పాడతామా, పాట కాబట్టి పాడతామా? హలో, యేసుక్రీస్తును సంపాదించడము అంటే ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్త జనులారా నా యొద్దకు రండి. వచ్చి చదవండి. 11వ అధ్యాయం 28వ వచనం, మత్తయి రాసిన సువార్త. చదవండి బ్రదర్. నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేతును. ప్రయాసపడి భారం మోసుకున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేతును. నేను సాత్వికుడను, దీన మనసు గలవాడను గనుక మీ మీద నా కాడి ఎత్తుకుని నా యొద్ద నేర్చుకున్నది. ఎవరి దగ్గర నేర్చుకోవాలి? యేసుప్రభు వారి దగ్గర. యేసుప్రభు గుణాలు ఎవరి దగ్గర నేర్చుకోవాలి? యేసుప్రభు వారి దగ్గరే నేర్చుకో. ఎలాగా? సువార్తికుడు చూపిస్తాడు. మరీ ప్రాక్టికల్, మరీ ప్రాక్టికల్. సువార్తికుడు చూపిస్తాడు, నేర్పించేవాడు. బోధకుడు అంటే అర్థము చేసి చూపించి నేర్పించేవాడు. బోధకుడు అంటే బీ కేర్ఫుల్, బీ కేర్ఫుల్. బోధకుడు అని ఎవరిని పిలవద్దు అన్నాడు. అమ్మో, యేసు ప్రభువే చేసి చూపించాడు. బోధకులుగా పిలువబడ్డం మనకి ఇష్టమేనా? చేసి చూపించి నేర్పించేవాడు. ఏదైనా నేర్పించినప్పుడు ఒకసారి తప్పు జరుగుతుంది, కింద పడతాడు. సైకిల్ నేర్పించినప్పుడు మానేయం కదా, ఇంకోసారి ఎక్కి ఇంకా పట్టుకుంటాం. నేర్పించే వచ్చే వరకు తొక్కుతున్నాడు అంటే తెలియకుండా వదిలేస్తాం. కొన్నిసార్లు పట్టుకున్నారు అని ధైర్యంగా సైకిల్ తొక్కుంటూ వెళ్తారు కదా. ఎస్, చేసి చూపించి. లెక్కల మాస్టర్ అని చెప్పాను. లెక్కల మాస్టర్ గారు ప్రాబ్లం ఎలా చేస్తారండి? సల్మాన్ గారు ఎలా చేస్తారు? ప్రాబ్లం ఎలా సాల్వ్ చేస్తారు? బోర్డు మీద రాసి ఎలాగా స్టెప్స్ ఫాలో అవ్వాలో అది చూపించి నేర్పించి పిల్లల చేత చేయిస్తాడు. చేయిస్తారా చేయరా? మంచి మాస్టర్ అయితే. ఆ మాస్టర్ మంచోడు కాకపోతే ఎవరు నేర్చుకుంటేమి నేర్చుకోకపోతేమి అనుకుంటాడు. నేను చెప్పవలసింది చెప్పాను, వాళ్ళు ఇష్టం ఉంటారు. మంచి మాస్టర్ గారు పిల్లల చేత చేయించి నువ్వు చేయగలవు అని ధైర్యాన్ని నింపుతాడు. సో బోధకులు కూడా మనము ఆ పని చేయాలి, చేసి చూపించి నేర్పించాలి. దీర్ఘశాంతము అప్పుడే వస్తుంది. శ్రమలు సహించే మనసివు. తర్వాత అమ్మా కృప అంటే ఏమిటి?
అంటే శ్రమలు పొందడానికి కూడా ఏది ఉండాలి? ఉందా మనకి? శ్రమలు పొందడానికి అర్హత ఉందా? యేసు ప్రభు నామం నిమిత్తము, నా నామం నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద చెడ్డ మాటలల్లా పలుకున్నప్పుడు మీరు ధన్యులు. ఏం చేయాలి? ఆనందించి సంతోషం. వాక్యమే జీవితము. వద్దమ్మా, మనల్ని మనం మోసం చేసుకోవద్దు. మన పిల్లల్ని ఎవరైనా తిడితే బాధ కలుగుతుంది ప్రతి తల్లికి, తండ్రి కూడా. నేర్పించాలి. అది యేసుప్రభు గుణం. ఆయన సర్వశక్తి గలవాడు, పాపమెరుగని పావనమూర్తి, సర్వజ్ఞుడు, అన్నీ తెలుసుడు, ఏ తప్పు చేయనివాడు, పాపరహితుడు, పరిశుద్ధుడు. హింసించిన వదకు తేయబడిన గొర్రె పిల్లవలే. మరి ఆయన మనకు నాయకుడు అయితే మనం ఏం చేయాలి? పొంగిపోవాలి అంటాడు. నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలల్లా పలుకున్నప్పుడు మీరు ధన్యులు, సంతోషించి. అప్పుడు ప్రేయర్ కూటమి పెట్టుకోవాలండి. ఎవరికి చెప్పక్కర్లా. మా పిల్లల్ని తన్నినందుకు ఎవరో బయట వాళ్ళు ప్రేయర్ కూటమి పెట్టుకోవాలి. భాగ్యం వచ్చింది అంటామా? తలకిందులు చేసే బోధ అంటది. నన్ను అంటున్నారు కానీ మా పిల్లలు మాత్రం అనొద్దు అంటారు కదా. అంటారా? అది లోకం అంటదమ్మా. దేవుని బిడ్డలైతే, విశ్వాసం కలిగిన దేవుని కుమారులైతే ఏమంటారండి రామారావు గారు? విశ్వాసం కలిగిన దేవుని కుమారులైతే దీర్ఘశాంతం పెరగడానికి, వాడిని క్షమించడానికి, తిరిగి గౌరవించడానికి నాయనా నీకు ఒక అవకాశం వచ్చింది అని. మా నాన్న ఇలాగే మాట్లాడతాడు. ఏ ప్రపంచంలో ఎవ్వరూ ఇలాగ ఉండరు. మా నాన్న అడ్డంగా మాట్లాడతారు అని పిల్లలు తిట్టుకుంటారు. మనం తిరిగి వెళ్ళి వాళ్ళతో పోటాడాలి, తంతే పిల్లలు సంతోషిస్తారు కదా. మా నాన్న అంటే ఏమనుకున్నాను మరి, జాగ్రత్త అనాలి అని. అది లోకాన్ని అనుసరించినట్ట, యేసుప్రభుని అనుసరించినట్ట? యేసుప్రభు అయితే ఏం చేస్తాడు? తండ్రి మీరు ఏం చేయుచున్నారో శక్తి కలిగి కూడా వీరిని క్షమించుడి. 2 పనులు, ప్రేమను చూపించాడు, క్షమించాడు, ఓర్చుకున్నాడు. పిల్లలకు చూపించడానికి ప్రయత్నం చేస్తామా? ప్రాక్టికల్గా పిల్లల్ని ఇచ్చాడు దేవుడు. మనం ఎలాగా క్రీస్తు ప్రభు బోధలో పెంచగలమా లేదా లేదు? రోమిలకు రాయబడిన పత్రిక 5వ అధ్యాయం. కథ అక్కడే పూర్తి అవ్వలేదు. ఏది? మత్తయి రాసిన సువార్త 11వ అధ్యాయము 29వ వచనం చదివామేమో. చూడండి, చదవండి బ్రదర్. నేను సాత్వికుడును దీన మనసు గలవాడును గనుక మీ మీద నా కాడి ఎత్తుకుని నా యొద్ద నేర్చుకో. ఎవరి దగ్గర? యేసుప్రభు. ఏది వాదించడం? యేసుప్రభు దగ్గర నేర్చుకున్నామా? హలో, వాదించమా? ఇప్పుడు ఎవరి దగ్గర నేర్చుకున్నాం? ఇద్దరు గురువులా? మనకిద్దరు గురువులా? ఒకడు ఇద్దరు యజమానులకు దాసుడుగా, ఇద్దరు గురువులు పూర్తిగా వ్యతిరేకులు వాళ్ళు. యేసుప్రభు సాతాను ఒకరికి ఒకరు వ్యతిరేకులు. అంటే సాతాను చేసిన పద్ధతికి పూర్తిగా భిన్నమైన పద్ధతిని అనుసరించేది ఎవరు? యేసుప్రభు. నీ కుడి చెంప మీద కొడితే ఎడమ చెంప చూపించమనేది యేసుప్రభు. ఆడొకటి కొడితే నువ్వు 2 కొట్టరా అని చెప్పేది ఎవరు? కీడుకు ప్రతి కీడు చేయమని చెప్పేది ఎవరు? మరి దేవుడైతే లేక యేసుప్రభు అయితే నా యొద్ద నేర్చుకోండి. ఎవరి దగ్గర నేర్చుకోవాలి? యేసుప్రభు ఎవరితోనైనా వాదించాడా? తిట్టాడా? గొడవ పెట్టుకున్నాడా? తన్నాడా? మరి మనకి ఎలాగొచ్చింది? కేకలు వేసాడా? మనం ఎందుకు కేకలు వేయాలి? ఎవరో వచ్చి ఏదో వాగారు. ఇట్స్ దైర్ విల్, ఫ్రీడమ్ ఆఫ్ చాయిస్ అంటారు దాన్ని. వాళ్ళకి ఆ స్వేచ్ఛ ఉంది. దేని చేయడానికి? అరవడానికి. 7 అంతస్తులు లేక 15 అంతస్తులు మేడకి అక్కడి నుంచి దూకే స్వేచ్ఛ మనిషికి ఉందా లేదా? ఉంది. దేవుడిచ్చాడు ఆ స్వేచ్ఛ. నువ్వు ఇష్టపడి ఇన్ని కష్టాలు శ్రమలు నా కొరకు నువ్వు అనుభవించడానికి ఇష్టపడి నాకు లోబడి జీవిస్తే నీకు నిత్య జీవం. హాయిగా ఈజీ లైఫ్ అనుకుంటే అది క్రైస్తవ జీవితం. వాడు మోసం చేస్తాడు. ఎలా జీవించు, సారీ దేవుడు అంటే క్షమించేస్తాడు దేవుడు అని వాడు అంటాడు. ఎవరు?
అది బాగుంటుందా? నా కుమారుడిగా నువ్వు అలా చేయలేదు నాయన అని తండ్రి అంటే అది బాగుంటుందా? మన తప్పులు సమర్థించేవారు మన క్షేమం కోరేవారా? మన తప్పులు మనకు తెలియపరిచేవారు మన క్షేమం కోరేవారా? ఎవరు శ్రేయోభిలాసులు? కోడల్ని హింసిస్తుంది అత్త. బాగా ఆలోచించండి. కోడల్ని అత్త హింసిస్తుంది. కోడలు వెళ్ళి పక్కింటి అమ్మాయితో చెప్పింది, మా అత్తగారు ఇలాగ అంటున్నారండి. అత్తలందరూ అంతే అంటే ఆమె నచ్చుతుందా? నువ్వు ఓర్చుకోవాలమ్మా, గౌరవించాలమ్మా అని పక్కింటి ఆమె చెప్తే ఆమె నచ్చుతుందా? చెప్పండి స్త్రీలు. అత్తలందరూ ఇలాంటి వాళ్ళే అని చెప్పితే ఆమె పక్కింటి ఆమె మంచిది అనుకుంటుందా? గౌరవించాలి, ఓర్చుకోవాలి, ప్రేమించాలి, క్షమించాలని చెప్తారు వాళ్ళు నచ్చుతారా? హలో, ఆడవాళ్ళు బాగా మాట్లాడతారుగా, ఆ మాట నచ్చుతుంది అంటే దేవుని మాటే కదా అది. మరి దేవుని మాట ఏమిటి? గౌరవించు, లోబడు, ఓర్చుకో. తల్లిగా మీ అమ్మ చిన్నప్పుడు తిట్టలేదా నిన్ను? తనలేదా? బాగా లోకాన్ని తలక్రిందులు చేసే బోధ ఇది. ప్రాక్టికల్గా ఆలోచించము, బాధగా ఉంటుంది. దేవుడు ఎంత బాధపడుతున్నాడో తెలియదు. సృష్టించాడు, అన్ని ఇచ్చాడు, ప్రాణం కూడా కొడుకు చేత పెట్టించాడు. నాకే చిన్న బాధ ఉంటే ఆయన ఎంత బాధపడుతున్నాడో. నోహో కాలంలో ఉండే ప్రపంచాన్ని చూసి, లోకాన్ని చూసి, మనుషులను చూసి నొచ్చుకున్నాడా దేవుడు? క్రీస్తు సంఘ సభ్యులని యేసుక్రీస్తులాగా తయారవ్వకపోతే, విశ్వాసం గల దేవుని కుమారులుగా జీవించడానికి కృషి చేయకపోతే ఎవరెవరు బాధపడతారు? ప్రాణం పెట్టిన యేసుక్రీస్తు బాధపడతారమ్మా. అన్నిటినీ అనుగ్రహించిన తండ్రి బాధపడ్డగా. మనలో ఉండే పరిశుద్ధాత్మ దుఃఖపడరా? ఎప్పుడైనా ఆయన గురించి పట్టించుకుంటామా? ఎప్పుడైనా అసలు ఉన్నాడనే విషయమే మర్చిపోయాము. వాళ్ళెవరో అన్నారు బాప్సం పొంది పౌలుతో, పరిశుద్ధాత్మ ఉన్నాడన్న సంగతే మాకు క్రీస్తు సంఘ సభ్యులు ఏమనే ప్రమాదం ఉంది? మాలో పరిశుద్ధాత్మ నివసిస్తున్నాడన్న విషయమే మేము గుర్తించలేదు. ఒకరింటికి వెళ్ళి కూర్చుంటాం, వాడు మనల్ని పట్టించుకోరు, మాట్లాడు అంటారు. ఎంతసేపు కూర్చోగలము? ఆ తర్వాత మరి పరిశుద్ధాత్మ కూర్చోవచ్చా, ఉండొచ్చా? నాకైతే ఒక రూలు, ఇంకొకరికైతే ఇంకో రూలా? ఇది లైఫ్, రేపు పరలోకంలో జీవించే జీవిత విధానం. ఓకే, 29వ వచనం 30వ వచనము. ఏలయనగా నా కాడి సులువుగాను నా భారము తేలిగ్గాను ఉన్నవి. యేసు ప్రభు దగ్గర ఎవరిని నేర్చుకోవాలి? ఆయన గురువుగా ఎప్పుడైనా అంగీకరించానా? దట్స్ ఎ క్వశ్చన్, బిగ్ క్వశ్చన్. యేసుక్రీస్తు దగ్గర నేర్చుకోవడము, యేసుక్రీస్తును దగ్గరే నేర్చుకొనుట. మత్తయి 11వ అధ్యాయము 28 నుంచి 30, అలాగే ఎఫెసీయులకు రాయబడిన పత్రిక 4వ అధ్యాయము 21వ వచనం చదవండి. అయితే మీరు యేసును గూర్చి విని ఆయన యందలి సత్యము ఉన్నది ఉన్నట్టుగానే ఆయన యందు ఉపదేశింపబడిన వారు. ఎలా ఉపదేశించాలి సత్యాన్ని? ఉన్నది ఉన్నట్టు అంటే కలిపి చెరిపేవారు చాలామంది ఉన్నారు. పౌలు అంటాడు కొరింథీయులతో, వాక్యాన్ని కలిపి చెరిపేవారు లాంటి వాళ్ళం మేము ఉన్నట్టుగానే బోధించే వ్యక్తులము. 2 కొరింథీ 2వ అధ్యాయంలో ఆ మాట అంటాడు. కలిపి చెరిపే వాళ్ళు చాలామంది ఉంటారా?
ఉంటారు. మొదటి శతాబ్దంలో ఉన్నారు. మొదటి శతాబ్దంలో కలిపి చెరిపేయడము అనేది ఎప్పటి నుంచి మొదలైంది చూద్దాం. స్వార్థికులు సోదరులు కలిపి చెరపడం, దేవుని మాటలకు సత్యాన్ని కలిపి చెరిపేవాళ్ళు. కలిపి చెరపడం అనేది ఎప్పుడు మొదలైంది? ఎగ్జాక్ట్లీ కరెక్ట్. ఎప్పటి నుంచి? ఆదాం దగ్గర ఎవరు ఆ పని చేశారు? ఆదామే స్త్రీతో చెప్పాడండి, ఏమని? నువ్వు ముట్టకూడదని చెప్పాడండి 3వ అధ్యాయంలో. నా ప్రశ్న ఏమిటి? ఎవరు కలిపి చెరిపారు అని? వాక్యాన్ని ఎవరు చెరిపారు? సర్పము. మీరు చేస్తారు అంటే ఏం చెప్పాడు? చావనే వేరే బోధ అక్కడే మొదలైంది. కొరింథీయులకు పౌలు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 17వ వచనంలో ఏమంటాడు? కావున ఇటు సంగతులు చాలించిన వాడెవడు? మేము దేవుని వాక్యమును కలిపి చెరిపడు అనేకుల వలె ఉండక. మేము ఎలాంటి వాళ్ళం కాము అంటే ఉంటారా? ఉంటారు కదా. అప్పుడు ఉన్నారా లేరా? ఉన్నారు. ఎవరు వాళ్ళు? దేవుని వాక్యాన్ని కలిపి చెరిపేవారు. మేము అలాంటి వాళ్ళం కాము. మా హృదయం దేవునికి తెలుసును. యేసుక్రీస్తులాగా తయారవ్వాలి, క్షమించాలి, ప్రేమించాలి, తగ్గించుకోవాలి, యథార్థంగా ఉండాలి, ఓర్చుకోవాలి, గౌరవించాలి. వాళ్ళు గౌరవించకపోతే మేమెందుకు చేయాలండి అంటే, అవును, లోకమేమో గౌరవించే వాళ్ళని గౌరవించమంటది, దూషించే వాళ్ళని. నీకు వందనములు చెప్పిన వాళ్ళకే నువ్వు వందనములు చెప్తే నువ్వు ఎక్కువ చేసేదేమిటి? అన్యజనులు కూడా, అంటే దేవుడు అంటే తెలియని వాళ్ళు కూడా ఏం చేస్తారు? దొంగోడిని చూసి ఏం చెప్తాడు? హాయ్ మామ, ఎలాగున్నావు, ఎన్ని ఇంట్లు దొంగతనం చేసావు అంటాడు. ఎప్పుడైనా అన్నారా నీతో? అంటే నువ్వు వాళ్ళ దృష్టిలో ఎలా నవ్వుతున్నారు. అన్నావైతే నువ్వు? దొంగలు అలా మాట్లాడతారు. దేవుని బిడ్డలు అలా మాట్లాడరు. ప్రేమించని వాళ్ళని ప్రేమించడం మొదలు పెడతారు. ప్రేమించే వాళ్ళని ఎలాగా ప్రేమిస్తాం? రేపు మాట్లాడతాం దాని గురించి. మీకు శోధన అది, పరీక్ష అది. రేపు మాట్లాడతాం. ఎక్కడ? అనకాపల్లో మాట్లాడతాం. మీకు నేర్చుకోవాలన్నట్టు ఓకే, యూఆర్ మోస్ట్ వెల్కమ్. యేసుక్రీస్తు దగ్గర నేర్చుకోవాలి. కలిపి చెరిపేవాడు, ఉన్నది ఉన్నట్టుగా బోధించబడిన ఎడల. చదవండి తర్వాత మాట. నిష్కాపట్యం గలవారును. హలో, పూర్తి చేయలేదు. అదే, కావున ఇటు సంగతులు చాలించిన వాడెవడు? మేము దేవుని వాక్యమును కలిపి చెరిపడు అనేకుల వలె ఉండక. మీరు కొరింథీ పట్టణంలో ఉండిపోయారు, ఎఫెసుకి ఇంకా రాలేదు. ఆ పట్టణం నుండి ఈ పట్టణంలోకి రండి. ఎఫెసు పట్టణంలోకి వచ్చామండి. వచ్చారా? అయితే మీరు యేసును గూర్చి విని ఆయన యందలి సత్యము ఉన్నది ఉన్నట్టుగానే ఆయన యందు ఉపదేశింపబడిన వారైన ఎడల్లా మీరు అలాగున క్రీస్తును నేర్చుకున్నవారు కారు. అంటే దృష్టి ఎలా ఉండాలి? ఎవరిని నేర్చుకోవాలి? ఎవరి దగ్గర నేర్చుకోవాలి? ఎలాగది? ప్రాక్టికల్, ఉన్నది ఉన్నట్టుగా. ప్రాక్టికల్. మ్యాథ్స్ టీచర్ ప్రాక్టికల్గా చేస్తాడు, చూపిస్తాడు. మరి ఇది ఎలా ప్రాక్టికల్? యేసు దగ్గర రావాలి, యేసు దగ్గరే నేర్చుకోవాలి. సువార్థికుల పాత్రత, బౌద్ధకుల పాత్రత. యేసు ప్రభును నేర్పించాలి. నేర్పించిన వాడు ఎక్కువ నేర్చుకుంటాడా? నేర్చుకునేవాడు ఎక్కువ నేర్చుకుంటాడా? మనం ఎక్కువ నేర్చుకుందామా? కొద్దిగా నేర్చుకుంటే చాలా అనుకుందామా? బంగారం బోల్డ్ అంత ఉంది, మొయ్యగలిగినంత తీసుకెళ్ళండి అంటే ఏం చెప్తాం? 10 కిలోలు 5 కిలోలు చాలా అనుకుంటామా? 6 కిలో కూడా బాగుంటుందేమో అనుకుంటాం. ఏం చేస్తాం అమ్మా? ఏమిటో దొరకదు కాబట్టి.
ఎవరైనా ఆఫర్ చేశారనుకో, ఎవరో ఒకసారి చదివాను నేను, ఒకసారి అమ్మా అది ఆమెకేముందనమాట అయితే, ఇలా కనబడుతున్నానా, ఎంత బరువు అయినా మోసేయగలనండి. అప్పుడు ఒకసారి టీవీలో అనౌన్స్ చేశారట అట, నేను టీవీలో చూసిన వార్త అది, నేను చూడలేదు, దగ్గరికి వెళ్ళి 10 రూపాయలకి చీర, ఎవరు ఎన్ని తీసుకెళ్ళగలరో కొనగలరో కొనుక్కోవచ్చును, కానీ లిమిట్ టైం 6 గంటల నుండి 7 గంటల వరకే అన్నారట. ఎన్ని గంటలకు స్త్రీలు వెళ్ళి ఉంటారమ్మా? 4 గంటలు క్యూ, 1 గంట అక్కడ ఛాన్స్. అమ్మా నిద్రపోయి ఉంటారా? ఎన్ని చీరలు కొందామని డబ్బులు తీసుకెళ్ళి ఉంటారు? అర్థమైందా అమ్మా? ఆ క్యూ లైన్లో తోసుకున్నారట. ముందు వెళ్ళిన వాళ్ళు కొద్దిగా జబర్దస్తిగా ఉండేవాళ్ళు, బలంగా ఉండేవాళ్ళు వెళ్ళారు. ఒక్కొక్కరు 20-30 చీరలు. నేను వార్తలు చూశానమ్మా. ఆ జనం స్త్రీలే, అది స్త్రీల కొరకు ఏర్పాటు చేయబడే కార్యక్రమం, చీరలని. భయంకరం అది. ఓకే. యేసు ప్రభు దగ్గర యేసు ప్రభును నేర్చుకోవాలి. అలా నేర్పించే వ్యక్తి ఎవరు? బోధకుడు. ఆ ప్రాక్టికల్గా వద్దాం. వచనాల్లో గాలిలో తేలిపోతాయి అవి వద్దు. స్టేట్మెంట్లు మాత్రమే అయితే మీకు లాభం లేదు, ఆ బోధించే బోధకుడు కూడా ఏ లాభం లేదు. నేను అలాగా యేసు ప్రభువుని నేర్చుకోవడానికి నమ్మానా? బాగా ఆలోచన. యేసు ప్రభు ఎంత సంపాదించాడు భూమి మీద ఉన్నప్పుడు? 8 కిలోల బంగారము. స్విట్జర్లాండ్ బ్యాంకులో ఎంత దాచాడు? పోనీ అపోస్తులు ఏమైనా దాచారా? దేని కొరకు వచ్చారు వాళ్ళు? నిత్య జీవము కొరకు వచ్చారు. పరలోకంలో ప్రవేశించాలి, నిత్య జీవమును స్వతంత్రించుకోవాలి. ప్రార్థనకి వెళ్తున్నాం, అది క్రీస్తు సంఘంలో సభ్యులు అయ్యాము, ఆరాధనకి వెళ్తున్నాం చాలు అనుకుంటే మనల్ని మనమే మోసం చేసుకుంటున్నాం. మోసపోవడానికి మనకి ఇష్టం కాబట్టి వాడు మోసం చేస్తాడు. ఎవడు వాడు? సాతాను. మేనమామ తీయగా మాట్లాడతాడు. ఎప్పుడో 6 నెలలకు సంవత్సరానికి వస్తాడు, బిస్కెట్లు, ఐస్ క్రీమ్లు, ఇంకేమైనా కొనేస్తాడు. ఒక్కరోజే ఉంటాడు, వెళ్ళిపోతాడు. అబ్బో, ఈ పిల్లలు ఏమనుకుంటారు? ప్రతిరోజు ఇలాగే ఉంటే బాగుంటుంది, మా మేనమామే బెటర్ కదా మా అమ్మ నాన్న కంటే. వీళ్ళేమో తిడతారు, తంతారు, ఇది చెప్తారు, అవి చెప్తారు, ఆ బాధ్యత అంటారు అనరా అనుకోరా పిల్లలు? వాడు అలాగంటాడు. తేలికైంది చేయండి, తేలిక పద్ధతిని. శ్రమలు కష్టాలు అంటే శ్రమలు సహించే మనసివు, అది కృపగా తలంచే హృదయం. నా మనసులో శ్రమలు నువ్వు కృప అనుకుంటానా? ఎంతో కాలం నుండి ఎదురు చూస్తే అయోగ్యుడినైనా నాకు ఏమైనా దేవుడు అదనంగా ఇస్తే అది దేవుని కృప అంటాను. శ్రమలు కూడా ఆ జాబితాలో ఉంటుందా? దేవుడు చూపించే అనుగ్రహించే కృపలో శ్రమ కూడా ఉంటుందా? దాన్ని కృప అనుకుంటామా? ప్రార్థన పెట్టుకుంటామా? ఎవరితో అయినా ఒత్తిడి ఎక్కువ ఉన్నా సరే ప్రశాంతంగా ఉండి మాట్లాడతామా? రకరకాల సమస్యలు, ఒకే సమస్య అంటం లేదు, ఒక్కొక్కరికి ఒక్కొక్క సమస్య, కానీ అది ఒక కృప. రోమిలకు రాయబడిన పత్రిక 5వ అధ్యాయం 3వ వచనం నుండి 5వ వచనము. అంతేకాదు శ్రమ శ్రమ వలన కలిగేదేమిటి? ఓర్పు పరీక్ష ఏం చేస్తుంది? పరీక్ష నిరీక్షణను కలుగజేయనని ఎరిగి శ్రమల యందును అతిశయపడుదుము. అతిశయం అంటే ఆనందించడము, చాలా గొప్పగా భావించడము. ఏది వస్తే గొప్పగా భావించాలి? శ్రమ. అది ఎవరి నిమిత్తం? నేను చేసిన దొంగతనమా, చెప్పిన అబద్ధమా, మోసమా, దాని గురించి ఆ గొప్పతనం? యేసు ప్రభువు నిమిత్తము, నా నిమిత్తము జనులు మిమ్మల్ని హింసించి నిందించి అబద్ధముగా మీ మీద, నిజంగా కాదు, మీరు చేసిన దాని గురించి కాదు, చెయ్యకపోయినా సరే మీ మీద నిందారోపణ చేస్తే ఏం చేయాలి? మనకేమో నేను ఎవరి జోలికి వెళ్ళను,
ఎవ్వరు నా జోలికి రాకూడదు. నేను చెయ్యని నేరానికి నన్ను ఎందుకు నిందిస్తారు అని అనిపిస్తుందా? నేను చేయలేదు కానీ నన్ను ఎందుకు హింసిస్తున్నారు అని అనిపిస్తుందా? దాన్ని దాటి వెళ్ళిపోవాలి. యేసు ఏ నేరం చేశాడు? ఆయన బాధపడ్డాడా? పోనీ శ్రమలు వచ్చినప్పుడు, అవమానం వచ్చినప్పుడు బాధపడ్డాడా? అత్తగారు ఒక మాట అంటే కోడలు బాధపడుతుందా? చూద్దాం. ఇక్కడ ఏ అత్తైనా ఒక ఇంటి కోడలే. ఆ చిన్నప్పుడు విన్న సామెత. ఏ అత్తైనా ఒకప్పుడు ఒక ఇంటి కోడలు. కాబట్టి ఇక్కడ అందరు కోడళ్ళే, అనుమానం లేదు. పెళ్ళైన వాళ్ళందరూ అత్తగారు అన్నప్పుడు చాలా సంతోషం. ఇంకో మాటనత్త, నాలో ఓర్పు సహనం తగ్గిపోతుంది, నువ్వు అంటే నేర్చుకునే అవకాశం నాకు వస్తుంది అని మృదువుగా మాట్లాడండి. మృదువైన మాట ఏం చేస్తుంది? అత్త తీరుతుందా మళ్ళీ? అది దేవుని ఉద్దేశం. ఇద్దరి మధ్యన, ఎవరెవరి మధ్యన? మీ కోడలతో ఎలా మాట్లాడాలి? ఇప్పుడు బాగానే మాట్లాడుతుంది. కోడలు ఏమైనా అంటే మాది మేము తింటున్నాం, మీ మీద ఆధారపడతామా అని అప్పుడు వస్తుందా? వస్తుంది. అత్త కోడలు కావచ్చు, కోడలు అత్తని కావచ్చు అన్నప్పుడు నాలో ఓర్పు సహనము పెంచుకోవడానికి దేవుడిచ్చిన ఒక గొప్ప కృప, వరం. ఏది? అత్త తిట్టడము. ఇక్కడ ఉండే కోడళ్ళందరికీ కోపం వస్తుందేమో నా మీద. అందరు కోడళ్ళే, ఎప్పుడో ఒకప్పుడు కోడలే కదా మరి. అయ్యో మా అత్త ఇప్పుడు ఉంటే బాగుండేది అనుకుంటారు. మీ అత్త ఉంటే మిమ్మల్ని ఇప్పుడు తిడితే ఈ పాఠం విన్న తర్వాత ఇంకో తిట్టత్తా, తిట్టద్దా? ఏ మీరు అన్నారు ఏమైనా? మీ ఇద్దరికీ లేదు గొడవలు. ఆమె అసలు ఉండదులే, అందుకని ఒకరినొకరు ఎప్పుడు అనుకోలేదు. ఇద్దరి మధ్యన సమాధానము, సఖ్యత, శాంతి, సంతోషంగా జీవించడంలోనే జీవ నియమాలు పనిచేస్తుంది. అది ఎలా పనిచేస్తుంది? నన్ను వ్యతిరేకించారు, నేను మిమ్మల్ని ఒప్పించానా? నన్ను చూసి మీ ముఖం ఎందుకు తిప్పేసుకుంటున్నారు, పక్క పెట్టేసుకుంటున్నారు, మాట్లాడటం లేదు? నేనేమైనా తప్పు చేశానా? అడ్డేమొస్తుంది? టన్నులు కొలది అన్నాను, ఉంటుందా? ఏ దురభిమాన పాపములో నేను పడకుండా కాపాడుము అంటాడు దావీదు. ఈగో లేని ఈగో అది మనుషుల మధ్యన సమాధానపరచదు, సఖ్యత ఉండనివ్వదు. ఏది? ఇన్నిసార్లు నేను నవ్వినా ఒక్కసారి కూడా ఆమె నవ్వలేదు, నేను ఎందుకు ఇంకోసారి పలకరిస్తాను అనిపిస్తుందా? అదేనమ్మా దురభిమానము అంటే. వాళ్ళు పలకరించే వరకు, నవ్వే వరకు నవ్వుతూ పలకరిస్తూనే ఉండాలి. నువ్వు ఓడిపోతావా, విజయం సాధిస్తావా? గెలుస్తావా, ఓడిపోతావా? గెలుస్తావా, ఓడితావా? గెలిస్తే ఆమె నవ్వే వరకు ఏం చేయాలి? అప్పుడు ఆమె నవ్వుతూ పలకరిస్తే ఇద్దరి మధ్యన ఏం ఏర్పడుతుంది? ఇద్దరు ఫ్రెండ్స్ అయిపోతారా? అప్పుడు ప్రశాంతంగా ఉంటారా లేదా? 10 సార్లు అడిగావు, పలకరించలేదు, నువ్వు మానేసావు. విరోధము పెరుగుతుందా, తరుగుతుందా? మనశ్శాంతి ఉంటుందా? చూసినప్పుడు ముఖం మారుతుందా? నవ్వుతూ వీక్షిస్తుందా? జీవ నియమం అంటే అది మనకు అర్థం కాదు. లోకాన్ని ఏం చేస్తుంది ఇది? భార్యాభర్తల మధ్యన ఏం చేస్తుంది? భార్యాభర్తల మధ్యన శాంతి, సమాధానం. ఫ్రెండ్స్, ద బెస్ట్ ఫ్రెండ్ ఎవరు? ఓకే 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 యేసు ఎప్పుడు మాట్లాడేవులే, మనల్ని గమనిస్తున్నాడు యేసు ప్రభు అని ఎప్పుడు అనుకుంటామా? భర్త భార్యను, భార్య భర్తను గమనిస్తారు కదా. కాబట్టి బెస్ట్ ఫ్రెండ్ ఎవరు అవ్వాలి? ఎందుకు అవ్వాలి? టాపిక్ అటు వెళ్ళిపోయింది. కొంతవరకు బెటర్. అసలైన విషయం ఏమిటంటే ఇద్దరు కారు, ఎవరో ఒకరు. మీ ఆయనతో చెప్తావు అలాగా, ఈ బిడ్డ
మన ఇద్దరం కాము, ఒక్కరం. అది పిల్లలకు కనబడాలి, అందరికీ తెలియాలి. మీ అమ్మ నాన్నకు మా అమ్మ నాన్నకు తెలియాలి. భార్యాభర్తలు అంటే ఇద్దరు ఎవరని. ఆ సబ్జెక్ట్ వేరు, రేపు మాట్లాడతాను. అక్కడ రేపు మాట్లాడతాను. అమ్మ ఇప్పుడు చెప్పేసేలాగా మళ్ళీ రేపు మీరు కనబడరు, దొరకరు. ఓకే. శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్షను, పరీక్ష నిరీక్షణ కలుగు చేయనని ఎరిగి శ్రమలు ఎందును అతిశయపడదుము. ఎవరికైనా బహుమానం ఇస్తాం ఆ రోజు? శ్రమలు వచ్చినందుకు, ప్రమోషన్ వచ్చినందుకు, పుట్టినరోజు అప్పుడు, శ్రమలు వచ్చినప్పుడు. అదేమే యాకోబు 2వ అధ్యాయం 1, మొదటి అధ్యాయం 1, 2, 3 వచనాలు. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 2 నుంచి 4 వచనాలు. నా సహోదరులారా, మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించినని ఎరిగి. వచ్చే శ్రమలు మీ విశ్వాసానికి కలిగే పరీక్షలు పెడతారా? స్కూల్లో పరీక్షలు పెడతారా? నేను చిన్నప్పుడు విన్నాను, మన ప్రధానమంత్రిగా పనిచేసిన వ్యక్తే ప్రమోషన్ కార్యక్రమాన్ని స్కూల్లో పెట్టాడు. అటెండెన్స్ చూసి ప్రమోట్ చేసేయవచ్చును అని. మీలో ఎవరికైనా జ్ఞాపకం ఉందో లేదో నాకు తెలియదు, నాకు మాత్రం జ్ఞాపకం ఉంది. నేను చిన్నప్పుడు పేపర్లో చదివిన వార్త అది. 1 నుంచి 9 వరకు ఎవరు చదవలేదు. ఏదో తంటాలు పడి అటెండెన్స్ అంటే మెడికల్ సర్టిఫికేట్ ఇవి అవి తీసుకొచ్చి చూపించి సబ్మిట్ చేసి నెక్స్ట్ క్లాస్కు అలా ప్రమోట్ అయిపోయి వెళ్ళిపోయారు. వాళ్ళకి జ్ఞానం ఉంటుందా? ఏమైనా తెలుసునా? 10th క్లాస్ వాష్డ్ అవుట్ మొత్తం. ఇంకా ఇంటర్మీడియట్ ఏం చదువుతారు, తర్వాత ఏం చదువుతారు? ఒరిస్సాలో నేను చదివినప్పుడు ప్రతి 2 సంవత్సరాలకు పబ్లిక్ ఎగ్జామ్ ఉండేది. 3వ సంవత్సరం 3వ క్లాస్ నుండి అది మొదలు. 3, 5, 7, 9, 11 దాన్నేమో మెట్రికులేషన్ అంటారు ఒరిస్సాలో. ఆంధ్రలో SSLC అనేవారు. ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి పరీక్ష పెడితే పబ్లిక్ పరీక్ష. ప్రతి 2 సంవత్సరాలకి పబ్లిక్ పరీక్ష. మామూలు పరీక్షలు ప్రతి సంవత్సరం ఉంటుంది. ప్రతి 2 సంవత్సరాలకు పబ్లిక్ పరీక్ష పెట్టినప్పుడు మొత్తం వాషౌట్ అయిపోతారు కదా. అంటే ఎవరైతే సిద్ధపడరో వాళ్ళందరూ ఆ క్లాసులో ఉండిపోవలసిందేగా. SSLC వచ్చేసరికి జెమ్స్ ఉంటారు అన్నమాట. వాళ్ళు నేర్చుకుంటారా? పరీక్షలు లేకపోతే నేర్చుకుంటారా? పరీక్షలు ఎప్పుడెప్పుడు ఉండాలి. మేము బైబిల్ ట్రైనింగ్ అయినప్పుడు ఒక 55 సంవత్సరాల కిందట, ఒక్క 55, 2 కాదు, 2 అయితే నాకు వయసు ఎంత ఉండేది? 110. మళ్ళీ అందులో ఒక 10ని కలపొద్దు. మాకు పాప్ టెస్ట్ అనేది ఉండేది. పాప్ టెస్ట్ అంటే అన్ఎక్స్పెక్టెడ్ టెస్ట్, నువ్వు ఎదురు చూడని పరీక్ష. అలా చాపల్ సర్వీస్ అయిపోయేది. వచ్చి కూర్చున్న తర్వాత ఎవ్రీబడి షుడ్ క్లోజ్ దేర్ బైబుల్ అంటే బైబుల్ మూసేసాం. ఎవ్రీబడి షుడ్ టేక్ దేర్ పేపర్ తీసుకున్నాం. రైట్ డౌన్ ద క్వశ్చన్స్, యూ బట్ ఆన్సర్ ఇట్. ముందు చెప్పలేదు కదా, యూ డి నాట్ ఇన్ఫార్మ్ అస్ అంటే నో, దిస్ ఈస్ కాల్డ్ పాప్ టెస్ట్. అంటే మొదటి రోజు చెప్పింది 2వ రోజు అడుగుతారు, 3వ రోజు ఈ 2 రోజులు ఏం చెప్పారు 3వ రోజు. అలాగా నెలంతా జరిగితే సబ్జెక్ట్లో పట్టు ఉంటుందా ఉండదా? ప్రతిరోజు పరీక్ష మాకు, ప్రతిరోజు. ఆ తర్వాత పెద్ద కష్టం అనిపించలేదు, ఎందుకంటే మేము ఎప్పుడు సిద్ధపడుతూ ఉంటాం కాబట్టి. ప్రతిరోజు మొదటిసారి మాత్రం విన్నప్పుడు కష్టం అనిపించింది, ఫెయిల్ అయిపోయాను కూడా. శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్ష నిరీక్షణను కలుగు చేయని ఎరిగి శ్రమలు ఎందును అతిశయపడదు. ఇక్కడేమంటాడు? మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఏది పుట్టిస్తుంది? ఓర్పు. ఎరిగి మీరు నానా విధములైన శోధనలో పడినప్పుడు అది మహా ఆనందమని ఎంచుడి. మీరు ఎప్పుడైనా పార్టీ ఇచ్చారమ్మా? శ్రమలు వచ్చినప్పుడు పార్టీ ఇచ్చారా? ఏ మహానందమని ఎంచుకొనుడి అనిపించదు, కానీ అనుకోవాలి. ఎంచుకొనుడి అంటే ఏమనుకోవాలి? ఇంత భాగ్యమా మీ ఆయన తిట్టినప్పుడు ఏం చేయాలి? బ్రదర్ ఇప్పుడు తిట్టరుగా,
ఆశీర్వదించబడినది కాదు కాదు, ఆశీర్వదించబడనిది అన్న. మీకు ఓర్పు ఎలాగొస్తుంది? మరి నువ్వు నీ భర్తను బాగా ప్రేమిస్తున్నావో లేదో ఎప్పుడు తెలుస్తుంది? వాళ్ళు తిట్టినప్పుడు మాత్రమే. పురుషులు మీరు ఆలోచించండి. మరి వీళ్ళు తిట్టినప్పుడు మీరేం చేయాలి? ఇప్పుడు నవ్వండి. మహానందం అని ఎంచుకున్నాడా? బాగా ఆలోచించ. అంటే ఒక భర్తేనా? ఇంకెవరు తిట్టరా మిమ్మల్ని? ఎవరెవరు తిడతారు చెప్పండి లిస్టు. అత్తగారు, పిల్లలు కూడా తిడతారా? అమ్మ, అత్తగారు, పిల్లలు, అక్క చెల్లి తిట్టరా? మీరు చెప్పడం లేదు. ఇంకా ఒకవేళ ఉద్యోగం చేస్తే బాస్, కొలీగ్స్, ఇంకా మీరు నాకేమని తెలీదు. నన్ను ఎవరైనా తిట్టారో, మా బాస్ మాత్రం తిట్టేవాడు, జీవన్ నువ్వు సరిగ్గా చేయటం లేదు పని అని. అది నా తప్పే, ఆయన కాదు. తిట్టినందుకు అభినందించాలి ఆయన్ని. ఆయన తిట్టకపోతే నేను నా పని చెయ్యను. నా మేలు కొరక కీడు కొరక. కాబట్టి తిట్టే వాళ్ళకి ఏం చేయాలి? థ్యాంక్స్ చెప్పడం కదా, ఒకటి థ్యాంక్స్ అన్నా. కాఫీ, టీయో, ఐస్ క్రీమో ఇవ్వాలి. ఆయన టీచరు ఆయనకి ఏమి ఇస్తాం కానీ. ఓకే, మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష. ఈ పరీక్షలు పాస్ అవుతావా, ఫెయిల్ అవుతావా? ఈ నా మాటలు విని వాటి చొప్పున చెయ్యని ప్రతివాడు ఎవరిని పోలి ఉంటాడు? బుద్ధిహీనుడు. విని కూడా అలా ఆచరించకపోతే ఎలాంటి వాడు? గొప్ప బిరుదు కదండి. గొప్ప బిరుదు అన్నమా? మీరు వెళ్ళలేదు కాదు. బుద్ధిహీనరాలు ఎవరు? బుద్ధిహీనరాలు ఏం చేస్తుంది? తన ఇల్లు. బుద్ధిమంతురాలు ఏమో, జ్ఞానవంతురాలు ఏం చేస్తుంది? అంటే భర్త తిట్టినప్పుడు ఏం చేస్తుంది? భాగ్యం అనుకుంటుంది. ముందు ఓర్చుకుంటే ఆ తర్వాత ఏమనుకోవచ్చు. ముందు ఏం చేయాలైతే ఏబిసిళ్ళు నేర్చుకోవాలి. ఓర్పు అవసరమా? దానికి ఓర్పు అవసరమా? ఎవరైనా మీ ఆయన్ని మీ ముందు తిడితే ఏం చేస్తారు? వాడికి తీసుకెళ్ళి చికెన్ బిర్యానీ ఇప్పిస్తారా? లేకపోతే నువ్వు చికెన్ బిర్యానీ ఇవ్వు, అది తిని నిన్ను తిట్టకుండా ఉంటాను అంటావా? ఆలోచించండి. అవసరము అంటాడు. ఏది అవసరము? శ్రమలు, శోధనలు, ఇబ్బందులు, కష్టాలు అవసరము. మీరు ఎప్పుడైనా బంగారం అమ్మడానికి బంగారు కొట్టుకు వెళ్ళారా? మీలో ఎవరైనా? అటు అడగను, ఎందుకంటే బంగారం అమ్మేది కొనేది ఈ డిపార్ట్మెంటే, ఈ గుంపే. ఎవరెవరు వెళ్ళారు? మీరు వెళ్ళారు బంగారం అమ్మడానికి. చాలామంది ఉన్నారు, పర్వాలేదు. వెరీ గుడ్, వెరీ గుడ్. అమ్మ అలాగ తూకం వేసి డబ్బులు ఇచ్చేశారా? మరి ఏం చేశారు? అప్పుడేమో కాల్చేవారు. అందులో ఉండే మట్టి అంతా పోవాలి. ఇప్పుడు కూడా కలుస్తారా? ఓకే ఓకే. శ్రమలు అనేవి అది పూర్తి చేయలేదు నేనా? మీరు సంపూర్ణను అనునాంగులను ఏ విషయంలోనైనా కొదవలేని వారు నానా విధములైన శోధనలో పడినప్పుడు మహాభాగ్యం అని ఎంచుకోండి, మహానందంగా ఉండండి. తర్వాత మీరు సంపూర్ణులను అనునాంగులను ఏ విషయంలోనైనా కొదువులేని వారుగా ఉండేటట్లు ఓర్పు తన క్రియను కొనసాగింపనీయుడి. ఏది కొనసాగించాలి? ఓర్పు. ఓర్పు కొనసాగాలంటే ఏది ఉండాలి? శ్రమలు ఎప్పుడు ఉంటే ఎలాగండి? విసుగొచ్చేస్తుందా? ఒక వారము ఓర్చుకుందాం, 15 రోజులు ఓర్చుకుందాం. సోలమన్ గారు, నెల వరకు కొనసాగితే ఏం చేస్తాం? ఓర్చుకుంటామా? విసుక్కుంటామా? 6 నెలలు అయితే, జీవితాంతం అయితే
జీవితాంతం కొన్ని జబ్బులు జీవితాంతం ఉంటుంది. ఈజీగా వచ్చే జబ్బు చెప్పండి, జీవితాంతం ఉండేది బీపీ, రైట్. దానికి అక్క చెల్లి ఎవరు? ఒకటి కొంటా ఒకటి ఫ్రీ అనగానే స్త్రీలు ఏం చేస్తారు? ఏం చేస్తారమ్మా? ఒకటి కొంటా ఒకటి ఫ్రీ అనగానే అది ఎలాంటి చీరో ఏమిటో అవన్నీ ఆలోచిస్తారా, కొనేస్తారా? మీ అక్క కొనేస్తుందమ్మా? లేదమ్మా. ఒకటి అంటే బీపీ ఉంటే షుగర్ ఎలాగే వచ్చేస్తుందో అలాగే ఓర్పు ఉంటే సహనం వస్తుంది. దానికి ఏది అవసరమో అంటే శ్రమలు. మాకు ఏ కొరత ఉండకూడదు అని ఉంటుంది కదా. మేము కొరతల పాలైనా అంటే కొరత మాకు వచ్చినా మా పిల్లలకి ఏమి అనుకుంటారా? జ్ఞానవంతురాలేనామే. ఇలాగున్నాము అంటే చిన్నప్పుడు ఎదురైన శ్రమలు, కొరత, అవమానము, ఇబ్బందులు వలన మేము ఈ స్థితికి వచ్చాము. కనీసం మా పిల్లలు ఈ స్థితికైనా రావాలంటే వాళ్ళకి ఎలాగ ఉండాలి? శ్రమలు, కొరత, ఇబ్బంది ఏర్పడినప్పుడు మహాభాగ్యం ఎంచుకోమని చెప్పాలి. ఎవరితో అంటామా? వాళ్ళందరూ మా ఫ్రెండ్స్ అందరూ బైక్ మీద వెళ్తున్నారు, నాకే లేదని ఏదోలా చూస్తున్నారు. మా మనవరాలు ఈ మధ్యన కంప్లీట్ చేసింది. ఏంటి అందరూ అంటున్నారు, తాతయ్య చాలా అగ్లీగా ఉంది నీ బ్యాగ్ అని. ఆమెకు నచ్చలేదు ఆ మాట. మీ అమ్మకు లేదమ్మా ఆ వయసులో అంత బ్యాగు అన్నాను. ఏమో అగ్లీగా ఉంది అంటే వాళ్ళమ్మ పట్టుబట్టి కొత్తది కొనిపించింది. ఏమన్నారు మీ స్కూల్ పిల్లలు అంటే, చాలా బాగుంది చాలా బాగుంది అన్నారు. శ్రమలు, ఇబ్బందులు, కష్టాలు హాయిగా ఉంటాయని ఎవరు అనుకోము. కానీ అది మేలు చేయడానికి యేసుక్రీస్తు ఎలా సంపూర్ణుడయ్యాడు? శ్రమల ద్వారా. శ్రమలు లేకపోతే సంపూర్ణ. యేసు ప్రభువుకే శ్రమలు అవసరం అయితే మరి మనకు అవసరమా లేదా? జబ్బు పడిన వాళ్ళకి ఏది అవసరమమ్మా? ఆకలిగా ఉండే వాళ్ళకి ఏది అవసరమో? ఆహారం. యేసుక్రీస్తులాగా కాదు విశ్వాసం గల దేవుని కుమారులాగా ఎదగాలి అంటే ఏది అవసరమో? స్త్రీలకు ఏది అవసరం ముందు ఇంటి దగ్గర? ఎప్పుడు ప్రాక్టికల్గా మాట్లాడు. మీ అమ్మ కానీ, మీ తల్లి కానీ, మీ మరిది కానీ, మీ అత్త మామలు కానీ ఎవరైనా ఒక మాట అన్నప్పుడు ఈ ప్రక్కింటి వాళ్ళు ఏంటి ఎప్పుడు అప్పు అడగడానికి వస్తారు, ఉప్పు అడగడానికి వస్తారు, పంచదార అడగడానికి వస్తారు, నూనె అడగడానికి వస్తారు. ఎప్పుడు ఇలాంటి బట్టలేనా? మా అమ్మాయి ఏమో ఆదివారానికి వేరే ప్రత్యేకంగా అంటే బట్టలు పెట్టుకుని ఉండేది. ఆదివారం అది వేసుకుని వెళ్ళేది. ఒక 10 సంవత్సరాల కిందట ఒక అమ్మాయి అన్నదంట, మమ్మీ ఈ ఆంటీకి పాపం చాలా పేదోళ్ళలాగా ఉన్నారు, ఎప్పుడు ఒక డ్రెస్సే వేసుకుని వస్తుంది అని. ఆదివారాల కొరకు 2-3 డ్రెస్సులు ఒకే కలర్లో ఉండేవి కుట్టించుకుంది. దాని తర్వాత ఒకటి ఆదివారాలు మాత్రం బాగుందని తీసుకుంటే ఆ పిల్లకు ఏం కనబడింది? పాపం చాలా పేదోళ్ళు అనుకుంటాను మమ్మీ, పాపం ప్రతి ఆదివారం ఆంటీ ఆ ఒక్క డ్రెస్సే వేసుకుని వస్తుంది అని. అది నా దగ్గరికి వచ్చింది. మా అమ్మాయితో చెప్పారట, మా అమ్మాయి వచ్చి నాకు చెప్పింది. నవ్వి సంతోషించానమ్మా. సంతోషించు నువ్వు. మనకు లేదు అంటే అవమానం కాదు, అది మన పరిస్థితి కదా. అవమానం అనుకుంటే ఆ మాట అన్న వాళ్ళతో సత్సంబంధం ఉంటుందా? ఎవరైనా మనల్ని చులకనగా చూశారు అంటే వాళ్ళతో స్నేహంగా ఉండడానికి ఇష్టపడతామా? చూద్దాం, ఇష్టపడతామమ్మా? మనకు తగ్గించుకునే గుణం లేదేమో. ఉదయం మాట్లాడుకున్నాం, ఎంచుకున్న తగిన దానికంటే ఎక్కువగా నొచ్చుకున్నాము అంటే అర్థం ఏమిటి? యేసుప్రభు నొచ్చుకున్నాడు కదా. మనం ఎవరికంటే ఎక్కువ? చూద్దాం ఎవరికి ధైర్యం ఉందో. మనం నొచ్చుకున్నామంటే ఎవరికంటే ఎక్కువ? ఎగ్జాక్ట్లీ కరెక్ట్.
ఆ నెబుకద్నెజర్ మాత్రమే కదా, నేను కూడా ఉన్నాను. ఎవరికంటే ఎక్కువ అని చెప్పుకోవడానికి అవసరము. ఆకలితో ఉండే వాళ్ళకి ఏం అవసరము? ఆహారం. అలాగే బట్టలు లేని వాళ్ళకి ఏది అవసరము? రోడ్డు మీద ఉండే వాళ్ళకి ఇల్లు అవసరమేనా? యేసుక్రీస్తులాగా తయారవ్వాలంటే ఏది అవసరము? శ్రమలు. అది భాగ్యము. ఎందుకంటే నిత్య జీవము స్వతంత్రించుకోవడానికి ఇవి, ఈ శ్రమలు, అవమానాలు, కొరత, ఇబ్బంది, కష్టాలు ఉపయోగపడ్డాయి అని అప్పుడు అర్థమవుద్ది. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 6-7 వచనాలు. ఇందువలన మీరు మిక్కిలి ఆనందించున్నారు గాని అవసరమును బట్టి నానా విధములైన శోధనల చేత ప్రస్తుతము కొంచెం కాలము మీకు దుఃఖము కలుగుచున్నది. శ్రమలు వచ్చినప్పుడు దుఃఖమే. నశించిపోవు సువర్ణము ఎలాంటిది? బంగారం నశించిపోద్ది. అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా. రైట్. శుద్ధమైన బంగారం కావాలంటే కొన్నవాళ్ళు ఏం చేస్తారు? షాప్ వాళ్ళు కాలుస్తారు. అందులో ఉండే మట్టి అంతా, మస్ట్ అంతా పోద్ది, తరుగుతుంది, బంగారము తరుగుతుంది. ఎస్, అగ్ని వలన శుద్ధి చేయబడును కదా. తర్వాత దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము. దేనికంటే అమూల్యమైన విశ్వాసం? పెళ్ళికి వెళ్ళినప్పుడు బంగారు నగలు పెట్టుకుంటారా? చీర లోపల పెట్టుకుంటారా లేక బయట పెట్టుకుంటారా? కనబడేటట్టుగా పెట్టుకుంటారు. మాట్లాడటం లేదు అమ్మా. మొన్న ఒక పెళ్ళికి వెళ్ళారు. మీకు తెలుసునని రుజువు ఏమిటమ్మా? నాకా? టీచర్కి తెలియకుండా అడుగుతారా? జవాబు తెలిసే అడుగుతారు టీచరు. అసలు మీకు అర్థమైందో లేదో అని. అర్థమైందమ్మా? పెళ్ళికి వెళ్ళారు, ఆడవాళ్ళని చూశాను, బంగారు నగలు లేకుండా ఒక్కరు లేరు. అది బయట వేసుకుంటున్నారు. ఆ అందాన్ని మాత్రమే కాదు, ఒకవేళ అందం ఇస్తుందేమో తెలీదు. దేవుడు చూసే అందం ఏమిటి? అంతరంగ స్వభావం. ఏమిటది? సాధువైనట్టు మృదువైనట్టు. పర్వాలేదు, స్టార్టింగ్ ప్రాబ్లమే కానీ సాధువైనట్టు అక్షయ అలంకరణ గల అంతరంగ స్వభావము మీకు అలంకారముగా ఉండవలను. ఇది దేవుని దృష్టికి మిగుల విలువగలదు. అంటే ఎవరు చూస్తున్నారు మిమ్మల్ని? ఈ రీతిగా అలంకరించుకోవాలో నువ్వు ఏమని అనుకుంటున్నావో, దేనితో అలంకరించుకోవాలని అనుకుంటున్నావో నిన్ను గమనించేది ఎవరు? ఆయన మెచ్చుకోవాలా వద్దా? దేన్ని చూసి మెచ్చుకుంటాడు? హలో, ఎవరి దగ్గర? మొట్టమొదటి ఎవరి దగ్గర? చదువైనట్టు మృదువైనట్టు. అక్కడ సందర్భాన్ని బట్టి చూస్తే భర్త దగ్గర. అతను అవిశ్వాసి అయినా సరే భర్త దగ్గర ఎలా చూపించాలి? సాధువు అంటే ఎప్పుడైనా భర్త కోపం వచ్చేటట్టుగా ప్రవర్తించారా? ప్రవర్తించాను అని ఒక్కరు మాట్లాడటం లేదు. ఏమని? నా ప్రశ్న అది కాదమ్మా. నా ప్రశ్న ఒకటి, ఎప్పుడైనా భర్తకు కోపము తెప్పించారా? ఇలాగ అడిగితే తేలిగ్గా ఉంటుంది. ఓకే, మీరు చాలా మంచోళ్ళు. ఎందుకని? ఒప్పుకుంటారు మీరు. అయితే ఏం చేయాలి? ఒప్పుకొని దాన్ని మానేయమన్నాడు. వాళ్ళు కనికరము పొందుదురు అంటాడు. సామెతలు 28:13 చదువు నాయన. సామెతలు 28:13 28. అతిక్రమములను దాచిపెట్టేవాడు వర్ధిల్లడు. వాటిని ఒప్పుకొని విడిచిపెట్టిన వాడు. ఒప్పుకున్నంత మాత్రం చాలద్దు.
ఒప్పుకున్న తర్వాత ఏం చేయాలి? అవును, మా ఆయనకి ఎదురు చెప్పాను అంటారు. చాలా మంచిది అది. ఇంకేం చేస్తే ఇంకా మంచిది అనుభవం. అంటే ఇంకెప్పుడు దాన్ని ఒప్పుకుని క్షమాపణ కోరితే ఉన్నత స్థితికి వెళ్ళిపోయావు. ఏమండి మిమ్మల్ని తిట్టుకున్నానండి, సారీ అండి అని ఎప్పుడైనా అన్నారా? ఒక్కరు మాట్లాడరు అనుకుంటాను. వెరీ గుడ్. ఇద్దరు మధ్యన అనుబంధం బలపడుతుందా, బలహీనమవుద్దా? అది దేవుడు చెప్పేది, అది జీవనియమము. మనకేదో వచనాలు చెప్పేసి ప్రసంగాలు చేసి చాలా బాగా చెప్పాడని అనిపించుకోవడం కాదు. నేనేమి నేర్చుకున్నాను, విశ్వాసం గల దేవుని కుమార్తెలు ఎలా జీవించాలని. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 6-7 వచనాలు. 7వ వచనం చదువు. అంతకంటే అమూల్యమైన మీ విశ్వాసము దేనికంటే? బంగారము కంటే అమూల్యమైన మీ విశ్వాసానికి వెల కట్టగలిగిన వాళ్ళు ఎవరు లేరు. ఒకవేళ వెల కడితే యేసుక్రీస్తు ప్రాణము. వెల కడితే మీ విశ్వాసము ఎంత విలువైనది? యేసుప్రభు చిందించిన రక్తంతో సమానము, యేసుప్రభు ప్రాణముతో సమానము. అమూల్యమైన విశ్వాసము. చదవండి. దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై. పరీక్ష. ఈ శోధనలన్నీ ఎందుకు వస్తున్నాయి? పరీక్షకు. ఫెయిల్ అవుతావా, పాస్ అవుతావా? ప్రతి ఒక్కరు పరీక్ష రాసిన వాడు, ప్రతి ఒక్కరు ఏం కోరుకుంటారు? పాస్ అవ్వాలని. ఒట్టి పేపర్ ఇచ్చిన వాడు కూడా ఏమి ఆశిస్తాడు? పాస్ చేసేస్తే. ఆ మధ్యన పిల్లలకు ఛాన్స్ వచ్చింది. కరోనా మీ అందరికి తెలిసిన డిగ్రీ వరకు వచ్చేసారు, ఇంటర్మీడియట్ కూడా రాయకుండా. కొందరికి మేలు జరిగినట్టుగా వాతావరణం ఏర్పడింది అనుకున్నాం, నవ్వుకున్నాం. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకుని బాగా చదువు అని చెప్పాను. దేవుడు ఈ ఛాన్స్ ఇచ్చాడు, దీన్ని సద్వినియోగం చేసుకోవాలి అని. పరీక్షలు లేకపోతే పిల్లలు సంతోషిస్తారా? పిల్లలు అసలు స్కూల్కి వెళ్ళకపోతే ఎలా ఉంటారు? ఎప్పుడు ఆడుకోవాలి, అల్లరి చేయాలి, తన్నుకోవాలి అని ఉంటుంది కదా వాళ్ళకి. ఉంటుంది. మా మనవరాలు ఎప్పుడు అంటది, శనివారం ఆదివారం సెలవులు ఇంటి దగ్గర ఉంటుంది, సోమవారం వెళ్ళమంటే మారం చేస్తుంది, ఏడుస్తుంది, ఎలానో అంటుంది. బలవంతంగా తీసుకెళ్ళి దిగిపెట్టేసి వచ్చేస్తాయి. మళ్ళీ మంగళవారం అలా ఏడవద్దు, నేను ఏడ్చినా మళ్ళీ తీసుకెళ్ళి దిగిపెట్టేస్తారుగా, ఎందుకు ఏడవాలి అనుకుంటుందేమో. ప్రతి సంవత్సరం అదే, ప్రతి వారము అలాగే చేస్తుంది ఆమె. ఓకే. అంతకంటే అమూల్యమైన మీ విశ్వాసము నానా విధములైన శోధనలకు నిలవబడి, శోధనలకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును మహిమయు ఘనతయు కలుగుటకు కారణమగును. రైట్. మీకు మెప్పును మహిమయు ఘనతయు కలుగుటకు కారణమగును. దేవుని కుమారుడిగా పరలోకంలో మీరు అంగీకరించబడితే, ఆహ్వానించబడితే, దేవదూతలు జేజేలు పలుకుతూ ఉంటే, నేచ జీవాన్ని స్వతంత్రించుకునే భాగ్యాన్ని దేవుడు అనుగ్రహిస్తే అద్భుతమైన దృశ్యం అది. దానికి ఏది కారణమైంది? కాబట్టి ఏమని పాట పాడతాం? నాకు సహనం లేదు, ఓర్పు లేదు, కానీ నాకు కావాలి. శ్రమలు సహించే మనసు నాకు కావాలి. ఒకరు ఒక మాట అంటే పట్టించుకోకుండా ఉండే మనసు ఉండాలి. ఒకరిని క్షమించే మనసు ఉండాలి. ఒకరిని నన్ను గౌరవించని వాళ్ళని కూడా నేను గౌరవించే మనసు కలిగి ఉండాలి. చూసి కూడా పట్టించుకోకుండా, పలకరించకుండా వెళ్ళిపోయే వారి దగ్గరికి వెళ్ళి సిగ్గు లేకుండా మళ్ళీ వచ్చి మాట్లాడుతున్నారు అనుకున్నా సరే, నమస్కారం అండి, నేను మిమ్మల్ని ఎప్పుడైనా నొప్పించానా? 3-4 సార్లు చేసిన తర్వాత వాళ్ళ మనసే మారుతుంది. అప్పుడు ఇద్దరు కలిసి ఏమవుతారు? ఫ్రెండ్స్, స్నేహితులు అవుతారు. శాంతంగా, ప్రశాంతంగా. పౌలు ఎలా మాట్లాడుతున్నాడో చూద్దాం. పౌలుగా మారిన సౌలు
సౌలు పౌలుగా మారెను అన్నా సరే, పౌలుగా మారిన సౌలు అపొస్తలుల కార్యములు 13:9 ఆ మాట ఉంటుంది. చదవండి. 13:9. అందుకు పౌలు అనబడిన సౌలు అప్పటి వరకు పేరేమిటి? సౌలు. ఇప్పుడు పౌలుగా మారాడు. శ్రమల్ని ఆశీర్వాదంగా భావించాడు. ఆశీర్వాదాలు దేవుడు ఇస్తాడు అంటే ఎన్ని ఆశీర్వాదాలు? ఎక్కువ కావాలంటామా, తక్కువ కావాలంటామా? ఎక్కువ కావాలి. శ్రమలను ఆశీర్వాదాలుగా భావించాడు. కొలసలకు పౌలు రాసిన పత్రిక 1వ అధ్యాయము 24వ వచనము. ఇప్పుడు మీ కొరకు నేను అనుభవించుచున్న శ్రమల యందు సంతోషించుచు. ఏం చేస్తున్నాడు? శ్రమలు అనుభవిస్తున్నాడు. ఇంకా శ్రమల యందు సంతోషించుచు. సంతోషిస్తారా? ఎవరి కొరకు పడుతున్నాడు? శ్రమలు ఎవరి కొరకు పడుతున్నాడు? కొలసి పట్టణంలో ఉండే క్రీస్తు సంఘ సభ్యులు నిమిత్తము అతను శ్రమల పాలయ్యాడు అంటాడు. మీ కొరకు నేను అనుభవించుచున్న శ్రమల యందు ఏం చేస్తున్నాడు? సంతోషం. ఇంతకు శ్రమలు అవసరమా, అవసరం లేదా? బంగారం శుద్ధిగా ఉండాలా వద్దా? హలో, అగ్ని వలన బంగారం శుద్ధి చేయబడుతుంది. విశ్వాసం దేని వలన శుద్ధి చేయబడుతుంది? శ్రమల వలన. మన విశ్వాసం శుద్ధిగా ఉందో లేదో ఎలా తెలుస్తుంది? శ్రమలు అండి. వచ్చినప్పుడు ఏం చేయాలి? మన విశ్వాసము ఎప్పుడు శుద్ధి చేయబడుతుంది? ఈ నా మాటలు విని వీటి చొప్పున చేయు ప్రతివాడు బండ మీద పునాది వేసుకుని ఇల్లు కట్టుకున్న బుద్ధిమంతుని వాన కురిసెను, వరదలు వచ్చెను, బండ మీద దాని పునాది వేయబడింది కనుక అది కూలలేదు. బుద్ధిమంతుడు అని ఒకరికి బిరుదిచ్చాడు. వ్యతిరేకంగా ఉండేవాడు ఎవరు? బుద్ధిహీనుడు ఎవరు? చూద్దాం. ఎంతమంది బుద్ధిమంతులు అని దేవుని చేత పిలువబడాలని కోరుతున్నాం? ఎంతమంది? చేతులెత్తొచ్చు. దేవుడు మనల్ని బుద్ధిమంతులు అనాలా? అనకపోతే ఎవరు అని? దేవుడు గొప్ప బిరుదుని యేసుప్రభువే చెప్పాడు కదా. యేసుప్రభువే చెప్పాడు. మత్తయి రాసిన సువార్త 7:24 వచనము. కాబట్టి ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయి ప్రతివాడును బండ మీద తన ఇల్లు కట్టుకుని బుద్ధిమంతుని పోలియుండును. బుద్ధిమంతుడు. మనల్ని దేవుడు బుద్ధిమంతుడు అనాలా, బుద్ధిహీనుడు అనాలా? 25వ వచనం చదువు. 26 అండి. మరియు ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయని ప్రతివాడు. అంటే మాట విని, ఇప్పుడు బోధ విని, క్లాసులో హాజరై విని అలా పాటించని వ్యక్తికి దేవుడు యేసు ప్రభు ఏ బిరుదిస్తాడు? ఇసుక మీద తన ఇల్లు కట్టుకుని బుద్ధిహీను పోలియుండును. ఎంతమందికి ఇష్టం బుద్ధిహీనులు అని యేసు ప్రభు చేత పిలువబడ్డం? ఎవరికి ఇష్టం లేదు. బుద్ధిమంతుడు అని పిలువబడ్డము ఎంతమందికి ఇష్టం? అందరికీ ఇష్టం. నాకు కూడా ఇష్టమే. ఏమని పిలువబడాలి? బుద్ధిమంతుడు. ఏం చేయాలి? బుద్ధిమంతుడు అని పిలువబడాలంటే నేనేం చేయాలి? విన్న వాటి ప్రకారము జీవించాలి, చేయాలి. బండ మీద ఇల్లు కట్టుకున్న బుద్ధిమంతుడు పోలి ఉండును, వాన కురిచెను, వరదలు వచ్చెను, గాలి విసిరి దాని మీద కొట్టినను దాని పునాది దేని మీద వేయబడింది? బండ మీద వేయబడింది. ఈ నా మాటలు విని వీటి చొప్పున విని కూడా చెయ్యని ప్రతి వాడు ఎవరిని పోలి ఉంటాడు? ఇసుక మీద తన ఇల్లు కట్టుకుని బుద్ధిహీనుడు పోలి. భర్త బుద్ధిహీనురాలా అని పిలిస్తే మీకు సంతోషమా? జ్ఞానవంతురాలా అని పిలిస్తే సంతోషమా? చెప్పమ్మా. బుద్ధిహీనురాలా? ఎంత బాగా చెప్తున్నావమ్మా. బుద్ధిహీనురాలా?
నువ్వు నెమ్మదిగా చెప్పకపోతే నేను అలాగే అనుకుంటాను. గట్టిగా చెప్పు. జ్ఞానవంతురాలా బుద్ధిహీనరాలా అని పిలవాలి మీ ఆయన. ఏం మాట్లాడటం లేదు. నాకు వినబడేటట్టుగా చెప్పండి. నేనే వాయిస్ తగ్గించుకుంటాను, ఎందుకంటే మీ మాట వినబడాలి కదా. ఏమని పిలవాలి మీ ఆయన? జ్ఞానవంతురాలు అంటే ఏం చేస్తుంది? తన ఇల్లు ఎలా కట్టుకుంటుంది? ఈ అంటే విన్నట్టుగా ప్రవర్తిస్తుంది. విన్నాం, బాగుంది, చాలు అంటే చాలుగా. అప్పుడు బిరుదేం వస్తుంది? నువ్వు చెప్పమ్మా. అమ్మా, విని పాటించకపోతే ఏ బిరుదు వస్తుంది? సోదరి మనులకు ఎవరికైనా ఇష్టమా అలా పిలువబడ్డం? దేవుని చేత. మనుషులు ఏదో అనుకుంటారు, వాళ్ళ అంచనా వేరు, దేవుని అంచనా వేరు. ప్రతి క్షణం గమనించేది దేవుడు. దేవుడు ఏమని పిలవాలి? బుద్ధిమంతురాలా జ్ఞానవంతురాలు బుద్ధిమంతురాలు అని. ఓకే ఓకే. సుబుద్ధి గల భార్య యెహోవా యొక్క దానము అన్నాడు. బుద్ధిమంతురాలు సుబుద్ధి కలిగి ఉంటారు. ఓకే. ఎదురైన ప్రతి శ్రమను, వాన కురిసెను, వరదలు వచ్చెను, బండ మీద పునాది వేయబడింది అంటే చెప్పినట్టు, దేవుడు చెప్పినట్టుగా చేస్తూ ఉంటే తట్టుకోగలరు, తమ విశ్వాసాన్ని కాపాడుకోగలరు. ఏమొచ్చినప్పుడు? శ్రమలు. ఎవరు తిట్టినప్పుడైనా, ఏ కొరత ఏర్పడినప్పుడైనా, యాక్సిడెంట్ అయినా, ఏ జబ్బు వచ్చినా, ఏమొచ్చినా దేవుడు చెప్పినట్టుగా చేయడానికి ప్రయత్నం చేసే వ్యక్తి తట్టుకోగలిగిన శక్తిని, ఓర్పును, సహనాన్ని ఇచ్చేవాడు దేవుడు. దేవుడు మన మొర ఆలకిస్తాడు. ఎస్. కొరింథీయులకు పౌలు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 7 నుంచి 18 వచనాలు చదివేస్తే పూర్తి చేసేద్దాం ఈ పూట క్లాస్. ఈరోజు ఆయనను ఆ బలాధిక్యము మా మూలమైనది కాక, అంటే మేము ఒకవేళ ఓర్చుకుంటే, సహిస్తే అది మా గొప్పతనము. ఎవరితోనే అంటామా? మీరు భలే మాట్లాడారండి, ఎంత బాగా సహాయం చేశారంటే, అరే దేవుడు చేయమని నాకు ఇచ్చాడు, చేశాను. ఏమైనా థ్యాంక్స్ చెప్పాలంటే ఎవరికి చెప్పాలి? మన మీద గౌరవం పెరుగుతుంది వాళ్ళకి. వీళ్ళు ఏమి ఆశించటమో లేదు సుమా అని మన దగ్గర పొగడతలేమి ఆశించటం లేదు. మనము వాళ్ళకు గౌరవించి లోబడతామని ఆశించడం. దేవుడిచ్చాడు, మీరు పుచ్చుకున్నారు అంతే. నేను మధ్యవర్తిని, ఆయన చేత వాడబడుతున్నాను. ఈ బలాధిక్యము మా వలన కాదు. చదవండి. దేవునిదై ఉండినట్లు మంటి ఘటములో ఈ ఐశ్వర్యం మాకు కలదు. ఏ ఐశ్వర్యమో అంటే కాంటెక్స్ట్ తెలియదు కదా, అందుకే ఏ ఐశ్వర్యం అంటే శ్రమలు, ఇబ్బందులు, కొరత, అవమానము, తృణీకారము, ఇవన్నీ మంటి ఘటం అంటే మట్టి శరీరము. ఐశ్వర్యము అంటే హలో, ఐశ్వర్యము అంటే జీవమా? నేనున్నట్టేనా? ఐశ్వర్యము అంటే సంపద కంటే ఎక్కువ ఐశ్వర్యం అంటే. ఈ ఐశ్వర్యము మంటి ఘటంలో ఈ ఐశ్వర్యము మాకు కలదు. మాకుందయ్యా, మీకు కనబడదేమో. ఎటు పోయినను శ్రమ పడుచున్నను, అది లిస్ట్ రాశాడు. ఎటు పోయినను మాకేమొస్తున్నాయి? శ్రమ పడుచున్నను. అది ఐశ్వర్యం. ఏ ఊరు వెళ్ళినా సరే ఇరికింపబడిన వారము కాము, అపాయములో నున్నను కేవలం చాలా ఉపాయాలు వస్తాయి. దానికి దేవుడు ఉపాయాలు ఏర్పాటు చేశాడు. తరమబడుచున్నను దిక్కులేని వారం కాము. తరిమేస్తున్నారు, తరిమి కొట్టాలని కొట్టారు అలాగే పౌలును. కానీ మాకు దిక్కున్నాడు. ఎవరా దిక్కు? దేవుడే మాకు ఆశ్రయము, ఆయనే దుర్గము, ఆయనే మా దిక్కు. ఎస్. పరద్రోయబడినను నశించే వారము కాము. తోసేశారు, మేము నాశనం కాలేదు, చచ్చిపోలేదు. కాలు చేతులు విరిగిపోయినా సరే అది భాగ్యం అని అనుకునే స్వభావము. ఎస్. యేసు యొక్క జీవము మా శరీరమందు యేసు యొక్క జీవం అంటే ఇది ఇప్పుడు మా శరీరమందు ప్రత్యక్షపరచబడినట్లు. జీవం అంటే గుణ లక్షణాలండి. శరీరంలో ఎలా ప్రత్యక్షపడుతుంది? క్రియల ద్వారా. ఏమిటా క్రియలు? ఎగ్జాక్ట్లీ కరెక్ట్.
యేసు యొక్క జీవము ఈ మర్త్య శరీరంలో అందరికీ ప్రత్యక్షపడుతుంది. ఏది తిండికి లేకపోయినా ప్రశాంతంగా ఉన్నాం. ఎన్ని మాటలన్నా ఎదురు చెప్పకుండా ఉన్నాం. కాలు విరిగిపోయినా అవును, ఇప్పుడు బాధపడితే మాత్రం ఆ కాలు బాగా అయిపోద్దా? ఎవరికైనా చెప్పుకుంటే బాధ అయిపోద్దా? ఒకరికి చెప్తే మన బరువు తగ్గినట్టు కదండి అని వాళ్ళు ఉంటారా? ఆడవాళ్ళు అంటే బాధ అని చెప్తారా, ఆశీర్వాదం అని చెప్తారా? కాలు ఇరిగిపోతే శ్రమ అని చెప్తారా, ఆశీర్వాదం అని చెప్తారా? ఎవరు మాట ఓ తులం బంగారం అంటే చాలా అన్నారు, అంతే కదండి. కిలో బంగారం ఎవడు మొత్తాడండి, ఎక్కువ దూరం మొయ్యలేనట్టు. ఇది ఐశ్వర్యం. మంటి ఘట్టంలో ఈ ఐశ్వర్యము యేసు యొక్క జీవము, ఆయన గుణాలు ఓర్పు, సహనము, ప్రశాంతంగా ఉండడము, క్షమించడము, క్షమాపణ కోరడము. నువ్వు తప్పు చేయలేదు కానీ క్షమాపణ కోరితే నీకు నష్టం ఏమిటి? దెబ్బతిందో, తప్పు చేయలేదు, క్షమాపణ కోరితే నష్టం ఏమిటంటే మరి మా అహం దెబ్బతిందా అంటే ఏముందని ఉందా? టన్నులు కొలది అన్నాను. 100 గ్రాములకు ఉండొచ్చు, 1000 కిలోలు ఉండొచ్చు. ఏది అమ్మా మీకు అంత తొందరగా బాగా అర్థమైపోతుందే? పర్లేదు, ట్రాక్ మీద ఉన్నారు. టన్నులు కొద్ది ఉన్నాయండి, ఎవరు మాట్లాడటం లేదు ఉన్నాయని. ఏమో ఉన్నాయా? నోరు చెప్పటం లేదు. దాన్ని బుద్ధులు ఈశ్వర బుద్ధులు కలేదా? సర్వ సంపదను, దేవునితో సమానమైన స్థితిని, అధికారాన్ని, గుణాల్ని కూడా వదిలేసి ఇక్కడ నేర్చుకున్నాడు. అంటే మనం ఎలా నేర్చుకోవచ్చో చూపించాడు ఆయన. ఏమి లేకుండా తన్ను తానే రిక్తునిగా ఏవేవి నిత్యశక్తి, దైవత్వము రెండింటిని వదిలేసి వచ్చేసాడు తండ్రి దగ్గర. బాగా ఆలోచించాలి. చదువు. యేసు యొక్క జీవము మా శరీరమందు ప్రత్యక్షపరచబడుటకై యేసు యొక్క మరణానుభవమును మా శరీరమందు ఎల్లప్పుడూ వహించుకొని పోవుచున్నాము. ఏ అనుభవం? మరణం. అబ్బా, ఎలా చంపబడ్డాడు. ఓకే, తర్వాత ఎలాగనగా యేసు యొక్క జీవము కూడా మా మర్త్య శరీరమందు ప్రత్యక్షపరచబడినట్లు సజీవులమై మేము ఎల్లప్పుడూ యేసు నిమిత్తము మరణమునకు అప్పగింపబడుచున్నాము. ఎప్పుడు చనిపోయే పరిస్థితి వస్తుంది, అది అద్భుతమైన ఆశీర్వాదం అంటాడు. కావున మాలో మరణమును మీలో జీవమును కార్యసాధకమగుచున్నవి. మమ్మల్ని చూసి మీరు ఓర్పు నేర్చుకుంటున్నారు అంటే ఎస్, మీలో జీవము మాలో మరణము. ఓకే, కృప ఎక్కువ మంది ద్వారా ప్రబలి దేవుని మహిమ నిమిత్తము కృతజ్ఞతాస్తుతులు విస్తరింపజేయులాగున సమస్తమైనవి మీ కొరకు ఉన్నవి కాగా విశ్వసించితిని గనుక మాట్లాడితిని అని వ్రాయబడిన ప్రకారము అట్టి విశ్వాసముతో కూడిన ఆత్మ గలవారమై ప్రభువైన యేసును లేపినవాడు యేసుతో కూడా మమ్మును కూడా లేపి మీతో కూడా తన ఎదుట నిలవబెట్టినని ఎరిగి మేమును విశ్వసించున్నాము గనుక మాట్లాడుచున్నాము. యేసు ప్రభువు లేపాడు, పరలోకాన్ని తీసుకెళ్ళాడు. మమ్మల్ని కూడా ఆయన శ్రమల పాలై చనిపోయాడా? మామూలుగా చనిపోయాడు యేసు ప్రభు? శ్రమల పాలు. మనకు శ్రమలు వస్తాయి, ఆయన లేపబడ్డాడు, మనం కూడా లేపబడతాం. లేపబడి యేసు ప్రభు ఎవరి దగ్గరికి వెళ్ళాడు? ఎక్కడున్నాడు? దేవునితో, దేవుని తండ్రి కుడిపార్శ్వమున రాజుగా కూర్చున్నాడు. అక్కడ తీసుకెళ్లి కూర్చోబెడతాడు అంటాడు. ఎస్, కావున మేము అధైర్యపడము. ఇలాంటి పరిస్థితి వస్తే భయం వేస్తుందా? రకరకాల శ్రమలు, మేము ఆధైర్యపడము. మా బాహ్యపురుషుడు కృషించున్నాను. బాహ్యపురుషుడు అంటే ఇది శరీరం. మరి ఇంకో పురుషుడు ఆంతర్య పురుషుడు. భోజనం పెట్టారా? ఈ రోజంతా పెట్టారని ఈ సోదరు అంటుంది. బాహ్యపురుషుడికి భోజనం పెట్టారా? మధ్యాహ్నం మంచి భోజనమే కదా చేసావు. ఏమా ఆ పిల్లలే వడ్డించారు. మా బాహ్యపురుషుడు కృషించుచున్నాను, ఆంతర్య పురుషుడు దినదినము నూతనపరచబడుచున్నాడు. బాగా ఆలోచించండి. శరీరానికి జబ్బులు వస్తే డాక్టర్ దగ్గరికి పరిగెడతామా? ఆత్మకు జబ్బులు వస్తే డాక్టర్ దగ్గరికి పరిగెడతామా? దేనికి జబ్బులు వస్తాయని తెలీదు. ఏది జబ్బు? ఒక జబ్బు పేరు చెప్పండి, మీకు అర్థమైంది అనుకుంటాను. ఆత్మకు వచ్చే జబ్బు
అసూయ, వెరీ గుడ్, ఎగ్జాక్ట్లీ కరెక్ట్. అసూయ స్త్రీలకు ఎక్కువ, పురుషులకు ఎక్కువ, అందరికీ ఉంటుంది. కానీ ముందు బయటపడేది ఎవరు? ఎంత మంచోళ్ళండి మీరు, ఈ మాట్లాడటం లేదు కానీ ఇప్పుడు మాత్రం మాట్లాడటం లేదు. అసూయ, లిస్ట్ చదివండి. అమ్మ, అహం కాదా? అహం జబ్బు కాదా? ఆత్మీయ జబ్బు కాదా? ఏమా? బోధకుని సంప్రదించండి, సువార్థకుడితో మాట్లాడండి. ఆరోగ్యాన్ని ఇచ్చేది ఆత్మకు. దేవుడు ఆ ఆత్మకు ఆరోగ్యాన్ని ఇస్తాడు. అంటే ఆ జబ్బు తొలగిపోయేటట్లుగా ఎవరు సాయం చేస్తారు? ఆ విషయంలో డాక్టర్ గారు బాగు మందులు మాత్రం ఇస్తారు, అవునా? ఈ డాక్టర్ గారు సువార్థికుడు ప్రార్థన చేయమంటాడు, ఇలా మార్చుకోవాలంటాడు, ఓర్చుకోవాలి, క్షమించాలి, ఆ విషయాలు చెప్తాడు. వాళ్ళతో మాట్లాడండి. ఆ శక్తినిచ్చే వ్యక్తి ఎవరు? మనలో ఆ శక్తినిచ్చే వ్యక్తి ఎవరు? దేవుడు. మీలో ఎవరికైనా జ్ఞానము కుదువుగా ఉంటే అతడు ఆయన్ని అడగవలను. ఏ జబ్బుని గురించి ఎప్పుడైనా దేవుణ్ణి అడిగారండి? ఏ జబ్బమ్మా? శరీరమా, ఆత్మ? ఆ ఆత్మకు సంబంధించిన జబ్బులు ఏమైనా అడిగారా? ఏం అడిగామమ్మా? అది కాదమ్మా, ఆత్మ కూడా జబ్బు, కాళ్ళు నొప్పి, చేయి నొప్పి కాదు. మీకు అర్థమైందో లేదో? పురుషులు చెప్పారు ఆత్మకు వచ్చే జబ్బు ఏమిటి చెప్పారు, లిస్టు. అసూయాన్ని మొదలే పెట్టారు. అయినా నాకులో అసూయ ఉంది, ద్వేషం ఉంది, అసహనం ఎక్కువైపోయింది, అహంకారం ఎక్కువైపోయింది, ఈగో ఎక్కువైపోయింది, స్వార్థం ఎక్కువైపోయింది, సోమర్తనం ఎక్కువైపోయింది, వాయిదా వేసే స్వభావము, నన్ను నేను హెచ్చించుకునే స్వభావము, అహంకారం ఎక్కువైంది, నిజాయితీ తగ్గిపోయింది, అబద్ధాలు చెప్తున్నాను, నాకు సహాయం చేయని అడుగుతామా? ఎవరు మాట్లాడటం లేదు, అడగమా? అంటే మనకు ఇష్టం అవ్వాలి. అది ఏది లోపం ఉందో అది తొలగిపోవాలంటే దానికి భిన్నమైనది తండ్రి ఇస్తాడు, వ్యతిరేకమైనది దాన్ని ఇష్టపడాలి. ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో 3వ అధ్యాయము 8వ వచనం నుండి చదవండి, 6వ వచనం ఉండే. ఈయన బైబిలే క్లోజ్ చేశాడు, ఆయన బైబిలే తెరవడ, బ్యాగ్లో కూడా పెట్టేశాడు. మీరు ఎప్పుడు వదిలితే అప్పుడు పారిపోతాం. ఆసక్తి విషయము, సంఘమును హింసించువాడనై ధర్మశాస్త్రం వలన నీతి విషయమే అనిందుడనై ఉంటేని. ధర్మశాస్త్ర విషయంలో పౌలు ఎలాంటి వాడు? అనింద్యుడు. అంటే ధర్మశాస్త్రం ఏ విషయంలో నన్ను నిందించే అవకాశమే, ఈ ఆజ్ఞను పాటించమని ధర్మశాస్త్రం అనలేదు, అలా జీవించాను. తర్వాత ఆయనను ఏవేమి నాకు లాభకరమై ఉన్నవో, ఏవేవి నాకు లాభకరమై ఉన్నవో వాటిని క్రీస్తు నిమిత్తము నష్టముగా ఎంచుకుంటుని. వాటిని భౌతికమైన లాభాన్ని క్రీస్తు నిమిత్తము నష్టముగా ఎంచుకుంటుని. భౌతికమైన లాభాన్ని వదులుకుంటామండి యేసుప్రభు నిమిత్తము. యేసుప్రభు నిమిత్తము, యేసుప్రభు గుణాలు పెంచుకోవడానికి భౌతికమైన లాభాన్ని వదులుకుంటామా? ఆయన వదులుకున్నాను అన్నాడు. ఎందుకు? విశ్వాసము కలిగిన దేవుని కుమారుడిగా జీవించాలి. ఎస్, నిశ్చయముగా నా ప్రభువైన యేసుక్రీస్తును గూర్చిన అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తమై సమస్తమును నష్టముగా ఎంచుకొనుచున్నాను. క్రీస్తును సంపాదించుకొని, అంటే లోక సంబంధమైన ఏ లాభాలు ఉంటే అవన్నీ నాకొద్దు, యేసు ప్రభు నన్ను నీతిమంతుడుగా లెక్కించాలి, చేర్చుకోవాలి. ఎస్, క్రీస్తును సంపాదించుకొని. ఎవరిని సంపాదించుకోవాలి? క్రీస్తును సంపాదించుకోవడం అంటే పురుషులు చెప్పండి, స్త్రీలు ఎవరు మాట్లాడద్దు. క్రీస్తును సంపాదించుకోవడం అంటే క్రీస్తు ప్రభు గుణాలు అని చెప్పేస్తున్నాడు. ఏమిటిది గుణాలు? ఏమైనా సంపాదించారని సిస్టర్ గారు ఎప్పుడైనా అన్నారా? ఈ సంపాదన గురించి ఆ సంపాదన గురించి మాట్లాడతారా? అందరి ముందు ఇలా అడిగితే ఎలాగండి అంటే ఆయన నవ్వినోడు. ఒంటరిగా మా అడిగితే ఏదో చెప్తాం, కానీ అందరి ముందు అడిగితే ఏం బాగుంటుంది? ఏమా మీ ఆయన అందుకే నవ్వుతున్నాడా? ఆయన్ని అడగండి. నా వైపు చూస్తారంటే ఆయన నవ్వాడు కదా, ఆమె ఒక చిరునవ్వు నవ్వేసి ఊరుకుంది. ఓకే, చదువు.
ధర్మశాస్త్ర మూలమైన నా నీతిని గాక, నా నీతి క్రీస్తు దేని వల్ల సంపాదించాను? నా నీతిని నేను దేని వలన సంపాదించాను? ధర్మశాస్త్రం. మనుషులందరూ ఏమంటారు? నన్ను నీతిమంతుడు అంటారు. ధర్మశాస్త్రం వలన నా నీతిని చదవండి. క్రీస్తు నందలి విశ్వాస మూలమునైన నీతి అనగా విశ్వాసమును బట్టి దేవుడు అనుగ్రహించు నీతి గలవాడనై ఆయన యందు అగుపడు నిమిత్తమును ఏ విధము చేతనైనను మృతుల్లో నుండి నాకు పునరుద్ధానము కలుగవలనని. పరిసయ్యుడు నమ్ముతాడా? నమ్మడా? పరిసయ్యులు నమ్ముతారండి. మృతుల పునరుత్థానం నమ్ముతారా? నమ్ముతారు. పౌలు కూడా నమ్ముతాడా? నమ్ముతారు. ఈయన పరిసయ్యుడి తెగకు చెందిన వారే కదా. ఎస్. ఆయన మరణ విషయంలో సమానానుభవం గలవాడనై. మరణ విషయంలో సమానానుభవము అంటే ఏమిటి? ఆయన మరణించినప్పుడు ఎలాంటి అనుభూతి చెందాడో నాకు అలాంటి అనుభూతి రావాలి అంటే ఏం జరగాలి? శ్రమ. యేసు ప్రభువు చనిపోయాడు కదా. చిత్రవదకు గురై చనిపోయాడా? మామూలుగా చనిపోయాడా? చిత్రవదకు గురై. మరి పౌలు ఏం కోరుకుంటున్నాడు? ఏదది? సమాన అనుభవం గల అంటే ఏమిటి? అంటే ఇది ఘోరంగా నన్ను చంపేస్తే ఎలా ఉంటుందో చూడాలని అనుభవించాలి అని. ఎలా చంపబడాలి? అలా కోరుకుంటామా? క్రీస్తును సంపాదించడం అంటే ఎస్, దేవుడు తన స్వరూపము తన పోలికలో సృష్టించాడంటే ఆ స్థాయికి మనము ఎదగలిగేటట్లుగా సృష్టించబడ్డాము. నమ్మొద్దు అంటాడు దేవుడా. ఇంకొకడు ఎవడాడు? అపవాది ఉన్నాడా ఇక్కడ? ఎవరి నోరు తెరవడనివ్వటం లేదు కదా. ఎవరి కంట్రోల్ ఉన్నారు? ద సిచ్యువేషన్ ఈజ్ అండర్ మై కంట్రోల్ అంటున్నాడు. ఎవరు? హలో, మీకు తెలుసా? కంట్రోల్ చేస్తున్నాడా? మీ పక్కన ఎవరు లేరు, ఎవరు మాట్లాడటం లేదు. సిచ్యువేషన్ అండర్ కంట్రోల్ అని ఎవరు అంటున్నారు? యేసు ప్రభువా, సాతానా? దేవుడా, నాకు సిగ్గుగా ఉంది. నీ మాట, ఇన్ని మాటలు విన్నా నాకు ధైర్యం చాలటం లేదు. నా విశ్వాసం బలహీనంగా ఉంది. నేను ధైర్యంగా మాట్లాడేటట్టుగా చెయ్యి, నా విశ్వాసాన్ని బలపరచమని వేడుకోవాలా? ఆయన్ని వద్దా? అది కూడా నోరు విప్పరా? వాడి కంట్రోల్లో ఉన్నామా? మాట్లాడటం లేదు అంటే కంట్రోలే. ఎవ్రీథింగ్ ఈజ్ అండర్ మై కంట్రోల్ అంటాడు. ఎవరితో? యేసుక్రీస్తు అంటాడు. ఈ క్లాసు ఎవ్రీథింగ్ ఈజ్ అండర్ మై కంట్రోల్. ఎవరు నోరు విప్పరో చూసుకో. నీ పక్షాన ఎక్కువ మంది ఉన్నారా? నా పక్షాన ఎక్కువ మంది ఉన్నారా? ఎవరి పక్షాన ఎక్కువ మంది ఉన్నారు? ఏం మాట్లాడటం లేదు. ఎవరు? యేసు ప్రభు పక్షాన, సాధారణ పక్షాన? మరి నోరు విప్పరే. చెప్పడానికి ఏమైంది? తులం బంగారం అడగటం లేదు నేను నోరు విప్పడానికి. ఎవరి పక్షాన ఉన్నాము? పురుషులు ఎవరు అర్థం అవటం లేదా? విసిపోయారు. పూర్తిగా చదివండి. ఎందుకు వచ్చిన గొడవ? నన్ను తిట్టుకుంటున్నారు. చాలా ముఖాలు అలాగే కనబడుతున్నాయి. నోరు విప్పటం లేదంటే నన్ను తిట్టుకుంటున్నారని. ఆయన పునరుద్ధాన బలమును ఎరుగు నిమిత్తము ఆయన శ్రమలలో పాలివాడొకట ఎట్టుదో ఎరుగు నిమిత్తమును. ఎందులో పాలివాడవాలి? శ్రమల్లో పాలివాడు ఎలాగవుతాడు? అలాంటి శ్రమలే రావాలి. అలాంటి శ్రమలు రావాలంటే యేసు ఏం చేశాడో, ఏం బోధించాడో అదే బోధించాలి. అలాంటి పరిస్థితే రావాలి. తన్నాలి. ఎవరిని తన్నాలి? పౌల్ని తన్నాలి. కొరడాలతో కొట్టాలి. చిత్రవధకు గురి చెయ్యాలి. అది కోరుకుంటారండి? బుద్ధుండే వాళ్ళు అంటారు కదా లోకంలో. అది ఐశ్వర్యము. యేసులాగా చిత్రవధకు గురి చంపబడ్డం అనేది దేవుడు అనుగ్రహించే గొప్ప ఐశ్వర్యము. చదవండి. సమస్తమును నష్టపరుచుకొని వాటిని పెంటతో సమానముగా ఎంచుకొనుచున్నాను. నాకు భౌతికంగా ఉండే వాటన్నిటినీ నిన్ను నీతిమంతుడిగా లెక్కిస్తున్నాను. జీవన్ అంటే నన్ను దానితో ఇవేవి లెక్కకు రానివి. రోమిలకు రాయబడిన పత్రిక 8:18 చదివితే ముగించేద్దామని 2 వచనాలు ఎక్స్ట్రా చదివారంటున్నాడు ఈయన.
8వ అధ్యాయం 8వ అధ్యాయం 18వ వచనము. మన ఎడల ప్రత్యక్షం కాబోవు మహిమ ఎదుట, మా ఎడల ప్రత్యక్షపు కాబోవు మహిమ ఎదుట, ఇప్పటి కాలపు శ్రమలు ఎన్నతగినవి కావని ఎంచుచున్నాను. ఇప్పటి కాలపు శ్రమలు ఎన్నతగినవి వాటివి కావు. ఒక్క రాత్రి మెలకుగా ఉంటే 500 కోట్ల రూపాయలు బహుమానము అన్నారు అనుకోండి. ఒక్క రాత్రి రెప్ప వేయకుండా ఉంటే, అంటే కొనకుండా ఉంటే 500 కోట్ల రూపాయలు బహుమానము అంటే, ఈ ఒక్క క్షణం కొనరెప్ప వేయకుండా జాగ్రత్తగా ఉంటే రేపు ఉదయానికల్లా ఎంత వస్తుంది బహుమానము? 500 కోట్లు. 3 తరాల వాళ్ళు లేక 10 తరాల వాళ్ళు హాయిగా బతికేయచ్చు కదా, కాదా? 500 కోట్లతో. కానీ రెప్ప వేయకుండా ఉండడం కొద్దిగా కష్టం అనిపిస్తుంది కదా. కానీ 500 కోట్లతో పోల్చుకుంటే రెప్పపాటు ఎక్కువ తక్కువ? తక్కువ ఎక్కువ? మనం పొందబోవు మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్నదగినవి కావును. దేవుడు చెప్పిస్తున్నాడు పౌలు ద్వారా. ఏ శ్రమలు వచ్చినా పొందబోవు మహిమ ఎదుట ఇవేవి లెక్క కాదు. ఇదేది లెక్క? అద్భుతమైన ఆశీర్వాదం అది. ఎవరితో సమానంగా లెక్కించబడే ఆశీర్వాదము? యేసుక్రీస్తు సమానంగా లెక్కించబడే ఆశీర్వాదం. ఇప్పటి వరకు మిమ్మల్ని హింసించానేమో, మీరు జవాబు చెప్పకపోతే హింసించినట్టే, నేను హింసించినట్టే. అందుకే మీరు మాట్లాడటం లేదు, కోపంతో ఉండి జవాబు చెప్పటం లేదు. కాబట్టి ఆత్మీయారంతో ఆత్మ కడుపు నిండిపోయిందట, ఈ కడుపు కాదు. అమ్మాయి ఎంత హుషారుగా ఉంటారో చూద్దాం, ఆలోచించాలి. విశ్వాసం గల దేవుని కుమారుడు ఎవరిని సంపాదించుకుంటారు? క్రీస్తుని. పౌలు క్రీస్తును సంపాదించుకుని ఉంటాడా? సంపాదించుకున్నాడండి ఆయన. సంపాదించుకున్నాడా? నేను క్రీస్తుని పోలినట్టు రైట్. ప్రకారం నేను కూడా క్రీస్తును సంపాదించుకోవడానికి కృషి చేస్తాను అన్నవాళ్ళు నాతో పాటు చేతలుతండి. నేను కూడా క్రీస్తును సంపాదించుకుంటాను, కృషి చేస్తాను. ఆ పైన దేవుని చిత్తం. నేను మాత్రం నా ప్రయత్నము. అందరికీ వందనాలండి.